మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఈ రోజు మనం మేషరాశి వారి గురించి మాట్లాడదాం. ముందుగా వీళ్ళ తత్వం గురించి మాట్లాడదాం. లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు, కలిసి రాని అంశాలు, ఎక్కువ ఎక్కడ నష్టపోతున్నారు, చివరిగా మరి వీళ్ళ అభివృద్ధిలోకి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి ఏంటంటే ఒక ఐడెంటిఫికేషన్ గురించి వాళ్ళు మాకు గుర్తింపు లేదు అంటే ఒక రికగ్నైజ్డ్ గురించి ఆలోచన చేస్తుంటారు. అంటే ఐడెంటిఫికేషను, ఒక యాంగ్జైటీ ఒకటి, తర్వాత ఎలా ఎన్హాన్స్గా డెవలప్మెంట్ చెందాలి అని ఒక డిజైర్తో ముందుకెళ్తుంటారు, కోరిక. అంటే సహజంగా ఏంటంటే ముందుగా వాళ్ళు ఒక స్పెషల్ వ్యక్తిగా ఉండాలని ట్రీట్ చేస్తుంటారు. ఆ స్పెషల్ వ్యక్తే కాదు, నాకు ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి, ఒక రికగ్నైజ్డ్ ఉండాలి అంటే రికగ్నైజ్డ్ గురించి ఎంత దూరమైనా వెళ్ళిపోతుంటారు వాళ్ళు. అంటే సహజంగా ఏంటంటే రాస్యాధిపతి కుజుడు, మార్స్ ప్లానెట్, అది అగ్నితత్వం గల రాశి మేషరాశి. మేషరాశిలో ముందుగా ముఖ్యంగా అశ్వని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వరకు కలిసి ఉన్నదాన్ని మేషరాశి అంటారు. ఈ మేషరాశిలో ప్రత్యేకంగా యాంగ్జైటీ ఇష్యూస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అంటే తపన తొందరగా చేయాలి అంటే వాళ్ళు గుర్తింపు కోసం ఎంత దూరమైనా పరిగెత్తూ ఉంటారు వాళ్ళు. నాకు ఒక రికగ్నైజర్ రావాలి, ఒక రికగ్నైజర్ వస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతా. ఆ రికగ్నైజర్ రాలేదు అంటే నేను ఎంతటి విషయానికైనా ముందుకు వెళ్తాను అనే ఉద్దేశం ఇంటెంట్లో ఉంటారు. యాక్చువల్గా అయితే ఆ ఇంటెంట్లో కూడా వాళ్ళకి క్రైసిస్ అంటే భయంకరంగా ఒక క్రైసిస్గా ఆలోచన చేయటం, ఏ రకంగా నేను బేస్ లెవెల్లో ముందుకు వెళ్ళాలి, ఎలాంటి డెవలప్మెంట్ చేయాలి, ఎలాంటి థింక్ చేయాలి, ఒక ఆలోచనలు చేస్తుంటారు వీళ్ళు బాగా. ఈ ఆలోచనలో కూడా ప్రధానంగా దే వాంట్ స్పెషల్ అంటే వాళ్ళు నేను స్పెషల్గా ఉండాలి, ఆ స్పెషల్గా ఐడెంటిఫికేషన్ కావాలి, ఒక రికగ్నైజర్ కావాలి, నేను ఎంతో కష్టపడాలి, కష్టానికి తగ్గట్టుగా ఫలితం ఉండాలి. వాళ్ళ ఫలితం తగ్గలేదా మానసికంగా సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు వీళ్ళు. ఆ డిప్రెషన్ అనేది వాళ్ళ లక్షణం. అలానే ఉన్నట్టుండి వాళ్ళకి ఆవేశం పెరుగుతుంది, యాంగ్జైటీతో పాటు కోపం బాగా పెరుగుతుంది, ఆవేశం బాగా పెరుగుతుంది, కాంట్రవర్షన్ బాగా పెరుగుతుంటుంది ఒక టైంలో. ఆ కాంట్రవర్షన్ పెరగడంతో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే లైఫ్ను ఎలా గ్రోత్ చేసుకోవాలి అంటే ఇన్కమ్ అనేది ఎలా గ్రోత్ చేసుకోవాలని రకరకాల ప్లాన్స్ వాళ్ళు అల్లుకుంటుంటారు. అంటే ప్లాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎవరన్నా పొగిడారనుకోండి ఆ ప్రేమకి చాలా వాల్యూ ఇస్తారు. లవ్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళలో ప్రేమికులు కూడా ఉంటారుగా, ప్రేమించిన వ్యక్తులు కూడా ఉంటారుగా, అంటే బాయ్ అండ్ గర్ల్. ఇక్కడ ఈ మేషరాశిలో ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరన్నా చెబితే పొగిడితే చాలు వాడు పడిపోతారు. అంటే ఆ పొగడటంలో కూడా వీళ్ళని తారాస్థాయికి తీసుకెళ్ళాలి. అంటే కొద్దిగా పొగడటం కాదు, లిమిటెడ్గా కాదు, అంటే అన్లిమిటెడ్గా పొగడాలి. పొగిడితే వాళ్ళు ప్రేమకు పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే మల్టిపుల్గా ఎక్కువగా ఉంటారు వీళ్ళు. అంటే మల్టిపుల్ చాయిస్గా అంటే ప్రేమిస్తారు, ప్రేమకు కట్టుబడతారు, మళ్ళీ ఆవేశం వస్తే తిడతారు కూడా. అంటే మనసులో భావనలు తక్కువగా ఉంటాయి. ఎదుటివాడి యొక్క ప్రేమకి వీళ్ళు లొంగిపోతారని అర్థం. లొంగిపోయే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళ క్యారెక్టర్లో. అలానే ప్రతి పని కూడా కొంత ఊహించి చేస్తుంటారు, కష్టానికి తగ్గట్టు ఫలితం ఉంటుంది. వాళ్ళ ఫలితం రాలేదు అంటే డిసప్పాయింటెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డిసప్పాయింటెడ్ అంటే అబ్బా నేను చేయలేకపోయాను అని థింక్ చేస్తుంటారు. చేయలేకుండా అయ్యో నేను చేయలేకపోయాను, ఈ ఇయర్ అయినా చేస్తాను, నెక్స్ట్ ఇయర్ అయినా చేస్తానా, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని మానసికంగా సైకలాజికల్గా మెంటల్లీ డిజార్డర్ అవుతుంటారు. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వీళ్ళ లక్షణంలో. అయితే అందరినీ రెస్పెక్ట్ చేస్తారు, పేరెంట్స్ని రెస్పెక్ట్ చేస్తారు, రిలేటివ్స్ని రెస్పెక్ట్ చేస్తాడు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చాలా బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. కానీ ఆవేశాన్ని అణచలేరు. ఆవేశం అనేది ఎక్కువ పడుతూ ఉంటాడు వీళ్ళు. అందులో ఇక్కడ అశ్విని నక్షత్రం వాళ్ళు విపరీతంగా ఆవేశంలో ఉంటారు. భరణి నక్షత్రం వాళ్ళు వచ్చేటప్పటికల్లా లవ్ అట్రాక్షన్ ఎక్కువ పెంచుకుంటారు.
కృత్తికా నక్షత్రం వాళ్ళు వచ్చేటప్పటికల్లా 1వ పాదం వరకు కూడా వాళ్ళు కూడా కొంత ఆవేశపూరితులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయని ఆలోచన చేస్తుంటారు. అంటే కృత్తికా నక్షత్రం వాళ్ళు డైలమాలో ఉంటారు. అంటే ముందుకు వెళ్ళాలా అక్కర్లేదా, అంటే స్పెషల్ అట్రాక్షన్గా ఉండాలని కూడా ఆలోచన చేస్తారు వీళ్ళు. అంటే ఆకట్టుకోవాలనే ఒక పాయింట్లో ఆలోచన చేస్తారు, స్పెషల్గా కూడా ఉండాలని ఆలోచన. కానీ ప్రేమ ఎవరైతే ఇస్తారో వాళ్ళ కోసం ఆ మనిషి సూసైడ్ చేసుకోవడానికి వరకు కూడా వెళ్ళిపోతారు. అంటే అంత అటాచ్మెంట్ ఉన్న రాశి ఏంటంటే మేషరాశి. లవ్ మ్యారేజ్ బెటర్ అంటారు గురుగారు, వీళ్ళకి అరేంజ్ మ్యారేజ్ సెట్ అవుతుంది అంటారా? వీళ్ళకి 2 మ్యారేజ్లు సెట్ అవుతాయి. కానీ ఎదుటివాడి యొక్క క్యారెక్టర్ని బట్టి వీళ్ళు ఆలోచన చేస్తారు. వీళ్ళు ఎలా ఆలోచన చేస్తారు, బోత్ ఎవరైతే పెద్దలు కుదిరిచ్చిన మ్యారేజీ బాగుంటుంది, వీళ్ళు లవ్ అట్రాక్షన్ చేసుకున్న మ్యారేజ్ కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే యాంగ్జైటీలో ఎక్కువగా ఒకవేళ ప్రేమికురాలు కానీ ఒక అమ్మాయికి ఒక అబ్బాయి మధ్యలో ప్రేమ అనేది డివైడ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు యాంగ్జైటీ, విపరీతమైన యాంగ్జైటీ. అంటే నేను చచ్చిపోవాలని ఉద్దేశం కలిగి వ్యక్తులు ఉంటారు. అంటే నేను చనిపోవాలి, అసలు నాకు జీవితం ఇదే, నా లైఫ్ అతనే, నా లైఫ్ ఆ అమ్మాయే అని ఆలోచన చేసి బాగా లవ్ అట్రాక్షన్కి ఇన్డెప్త్గా లోపలికి వెళ్తారు. డెప్త్కి వెళ్ళటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అయితే ఫైనాన్షియల్ పరంగా ఉండే గ్రోత్ను మనం ఆలోచన చేసామంటే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ అనేది ఉంటుంది. కానీ కొన్ని లైఫ్లో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు వీళ్ళు. అంటే లౌక్యం అంటే కాంట్రవర్సీ కాకుండా కాంప్రమైజింగ్గా వెళ్ళాలి వీళ్ళు. అంటే ప్రతిదీ కూడా ఆచితూచి అడుగు వేయటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆచితూచి అడుగు వేయకపోవటం వల్ల ఫైనాన్షియల్ పరంగా క్రెడిట్స్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటారు, అనవసరంగా మనం ఈ మాట అన్నాము, నోరు జారాము అనే ఆలోచనలు వీళ్ళకి పెరిగిపోతుంటాయి. అప్పుడు అది వెనక్కి తీసుకోలేకపోతారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే సంతానం కలుగుతుంది, సంతానపరంగా ఇబ్బందులు లేవని సంతానంతో కూడా కొంత ఆవేశంతో గొడవలు పడుతుంటారు వీళ్ళు. మ్యారేజ్ అనేది ఇన్ టైంలో అయిపోతుంది, అదేం ప్రాబ్లం లేదు. కానీ కొంతమందికి వచ్చేటప్పుడు కొన్ని నక్షత్రాల్లో ఇక్కడ భరణి నక్షత్రం వచ్చేటప్పటికల్లా వాళ్ళ ప్రేమికులు ఎక్కువ ఉంటారు. భరణి నక్షత్రం లవ్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. శత్రుత్వం ఎవరితో ఎక్కువగా ఉంటుందంటారు? శత్రుత్వం అనేది కొంత వీళ్ళ కోపము ఆవేశమే శత్రుత్వం అవుతుంది. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా కాంట్రవర్షన్ ఉండదు, కాంట్రవర్షను ఎక్కువ చేస్తారు. లౌకికం అనే దాన్ని పక్కన పెట్టేస్తారు వీళ్ళు. అంటే ప్రతిదానికి థింక్ చేస్తుంటారు. ప్రతిదానికి ఆలోచన ఎలా ఉంటుందంటే ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని సరిగా గమనించరు వీళ్ళు. ఆ మనిషి యొక్క మనస్తత్వం ఏంటి అనేది ఒక సైకలాజికల్గా ట్రీట్మెంట్ తెలియదు వీళ్ళకి. అంటే ఏదో రకంగా మాట్లాడతారు, ఆవేశంగా మాట్లాడతారు. నాకెంతకీ స్పెషలైజేషన్ ఉండాలి, నాకు ఒక రికగ్నైజర్ ఉండాలి, రికగ్నైజర్ లేకపోతే నేను అవమానించబడతాను, ఒక క్రిటిసైజ్ విషయంలో ఆలోచన చేస్తుంటారు వీటి. అంటే నన్ను అవమానిస్తున్నారేమో అని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు వీళ్ళు. అంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చోట ఒక మ్యారేజ్కి వెళ్ళారనుకోండి, వాళ్ళని సాధారణంగా ఆహ్వానించాలి, రెడ్ కార్పెట్ వేయాలి, రెస్పెక్ట్ కావాలి. ఆ రెస్పెక్ట్ కోసం ఆ వ్యక్తికి కొన్ని కోట్ల రూపాయలైనా ఇస్తారు. నన్ను రెస్పెక్ట్ చేశాడు, గౌరవించాడు అని అతనికి ఎంత దూరమైన ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అనుకోండి, చిన్న సర్పంచ్ వరకు కూడా సర్పంచే సహాయం చేస్తే ఆ సర్పంచ్ ఇంటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే అంత రెస్పెక్ట్గా వాళ్ళు ఉంటారు. అలాగా మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి అలానే ఉంటారు. గురుగారు, ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి మాట్లాడదాం. ముందుగా వీరి లక్షణాల గురించి తెలియజేయండి. అలాగే జీవితంలో వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు, కలిసి రాని అంశాలు, వీళ్ళు అభివృద్ధి చెందాలంటే ఏం చేస్తే బాగుంటుంది? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారిది ఇంట్రోవర్ట్ నేచర్ అంటారు. అంటే పైన భావ ఉద్వేగాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా లోపల వచ్చి అణుచుకుంటారు. అంటే ఒక భావాన్ని ఆ ఎక్స్ప్రెషన్ చేయరాళ్ళు, చేయకుండా ఏదైతే మనలో ఉండే ఏదైతే భావ ఉద్వేగం అనేది ఉందో అవన్నీ కూడా లోపలగా అంచుకుంటారు వీళ్ళు. అంటే స్ట్రాంగ్గా ఉంటారు. మళ్ళీ ఈ వృషభ రాశికి రాస్యాధిపతి శుక్రుడు. అంటే లవ్ అట్రాక్షను, ప్రేమ అన్నీ ఉంటుంది. కానీ వీళ్ళలో ఉన్నది ఏమిటంటే ఒక మనిషి దగ్గర మంచి చెడు రెండూ ఉంటాయి. వీళ్ళు హెల్ప్ చేస్తారు, కానీ ఒకవేళ ఆ హెల్ప్ చేసిన వ్యక్తి కింద పడిపోయారంటే నవ్వే వ్యక్తులు కూడా వీళ్ళు. అంటే
ఉదాహరణకి వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి వచ్చాడనుకోండి, భర్త కానీ ఎవరన్నా తిడితే, ఈ భర్త ఒకవేళ తిట్టాడనుకోండి, లేడీస్ ఎవరన్నా వృషభ రాశి అయితే ఆమె నవ్వుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాం. ఒకవేళ ఈమె ఏదన్నా అన్నదనుకోండి, భర్త హస్బెండ్ ఉంటారు కదా, ఆ హస్బెండ్ కూడా నవ్వే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వృషభ రాశి అయితే. అయితే ఇక్కడ ఒక మనిషిని క్రిటిసైజ్ చేయటం ఒకటి, వాళ్ళు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పనిని వాళ్ళు లోపల అణుచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్ట్రాంగ్గా ఉంటారు, విల్ పవర్తో ఉంటారు, చేయాలనుకుంటారు, కోరికలు బాగా ఎక్కువగా ఉంటాయి, ఓన్ ఐడెంటిటీ గురించి తపన పడుతుంటారు. అంటే భర్త యొక్క ఇచ్చిన ఆస్తిపాస్తులు కాకుండా వీళ్ళు ఓన్గా ఐడెంటిఫికేషన్ కావాలి, లైఫ్లో లీడ్ చేయాలి, ఇన్కమ్ గ్రోత్ కావాలి, ఎకనామిక్ కానీ గ్రోత్ కావాలి, ఒక నేమ్ అనేది ఒక ఫేమస్ నేమ్ రావాలి, ఎమినెంట్ పర్సన్స్తో కలవాలి అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే ఉన్నట్టుండి చంచల స్వభావం కూడా ఉంటుంది. అంటే ఒకరోజు మీతో మాట్లాడారంటే వేరే రోజు ఇంకో టైప్ ఆఫ్ మాటలు మారిపోతుంటాయి, సిచ్యువేషన్స్ మారిపోతుంటాయి. అయితే లవ్ అట్రాక్షన్ లేదా అంటే లవ్ అట్రాక్షన్ ఉంది, కానీ ఆ లవ్ అట్రాక్షన్లో కూడా ఎలా ఉంటుందంటే ఒక మేల్ కానీ ఫిమేల్ కానీ వాళ్ళ యొక్క అసెట్స్ కానీ, వాళ్ళ కారు ఉందా, వాళ్ళకి డబ్బు ఉందా, అలాంటివన్నీ ఉంటేనే వాళ్ళు ముందుకెళ్తారు. అవి లేదనుకోండి వాళ్ళు డిస్టెన్స్ అవుతారు, ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మార్చేస్తారు. అంటే ఒక 2 ఏళ్ళు 2 ఇయర్స్ మనతో మాట్లాడారనుకోండి ఎగ్జాంపుల్, 2 ఇయర్స్ తర్వాత మనం డౌన్ఫాల్ అయితే వాళ్ళు వెంబటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఒకవేళ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు ప్రేమించుకున్న వ్యక్తులు కూడా మొట్టమొదటి ఎలా ఉంటుందంటే అసెట్స్, కారు, జాబు, బిల్డింగ్స్, దీన్ని ఫస్ట్ ప్రయారిటీగా ఇస్తారు ఎక్కువ మంది దీనిలో వృషభ రాశి వాళ్ళు. అది మేల్ ఆర్ ఫిమేల్ బోత్. అయితే ఇలాంటివి ఆలోచన చేసి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమందికి దూరం అయిపోతారు వాళ్ళు. అంటే వాళ్ళ వైఫల్యం ఏంటంటే బలహీనత అలా ఉంటుంది వాళ్ళకి. అంటే ఆ బలహీనత వల్ల కొంతమంది వ్యక్తులు ఎక్కువ % దూరం అవుతారు, వారి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, అలానే మనకి నియరెస్ట్లో ఉన్న వ్యక్తులు పర్సన్స్ కానీ ఎవరైనా సరే, వాళ్ళు ఎక్కడైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, అక్కడ ఉండే కొలీగ్స్ కానీ, పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్యం, ఎవరైతే బిజినెస్ చేస్తున్న బిజినెస్ సెక్టార్లో ఉన్న పార్ట్నర్షిప్ కానీ, వీళ్ళందరూ దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైనా తొందరగా తీక్షణంగా నిర్ణయాలు తీసుకోవటం, స్ట్రాంగ్గా తీసుకోవటం, అలానే దూరం కావటం. అయితే వాళ్ళు కరెక్ట్గా ఫిమేల్ విషయానికి మేల్ విషయానికి వచ్చేటప్పటికల్లా సౌందర్యాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు. అంటే సౌందర్యం అంటే ఏంటి, బాగా నేనంత గ్లామర్ లుక్లో ఉండాలి, ఫేమ్గా ఉండాలి, నా స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉండాలి, ఒక యోగా చేయాలి, బట్ నేనంతా ఒక ఐడెంటిఫికేషన్ కొద్దిగా ఉండాలి, కొంత ఆలోచన చేస్తుంటారు. అంటే ఒక ఎమినెంట్ పర్సన్తో కలవాలని, అంటే బాడీకి సంబంధించిన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు మేల్స్. అంటే యోగా చేయటం, తర్వాత ఎక్సర్సైజ్ చేయటం, అంటే కరెక్ట్గా మెయింటైన్ చేయాలని ఒక ఉద్దేశం ఉంటుంది. అంటే వాళ్ళకు ఒక ఐడియాలజీ కూడా ఉంటుంది, ఒక ఐడియాలజీ ఉంటుంది. తర్వాత ఫేమ్గా ఉండాలని, తర్వాత వచ్చే సౌందర్యానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వటం, మనకి కాస్మెటిక్స్ ఎక్కువ వాడటం, బయటకు కనపడకపోవటం, ఫేస్ ప్యాక్లు, ఇలాంటివి ఎక్కువగా లేడీస్ జెంట్స్ ఎక్కువగా. అంటే వాళ్ళకు ఒక రికగ్నైజ్డ్ ఆలోచన చేస్తారు. ఎక్కువ మంది ఏంటంటే మూవీస్లోను, యూట్యూబ్లోను, తర్వాత బయట కనపడాలని, వాళ్ళని ఎక్కువ మంది పొగడాలని ఇలా ఆలోచన చేస్తున్నారు. కానీ లోపల ఉండే విషయాలు మటుకు ఎవ్వరికి తెలియపరచరు. నిగూఢ రహస్యంలాగా ఉంటుంది. మాట్లాడతారు అందరితోటి కూడా, మాట్లాడినా కూడా వాళ్ళ లోపల ఉండే విషయాలు ఎవరికి చెప్పరు. అయితే ఈ రాశిలో వచ్చేటప్పుడు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలానే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిపి వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే ప్రేమించాలని ఆలోచన చేస్తారు, కానీ ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు. క్యాల్కులేటెడ్ అంటే మ్యాథమెటికల్ క్యాల్కులేటెడ్గా ఉంటారు. అంటే అంత క్యాల్కులేట్ ఉంటే ముందు చూసుకుంటుంటారు. ఒకవేళ వాడు క్యాల్కులేటెడ్ తప్పాడనుకో, డౌన్ఫాల్ అయ్యి వాళ్ళ ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా డిక్రీజ్ అయితే వాడి వైపు చూడరాడు. అవసరం ఉంటే ఫోను,
అవసరం లేకపోతే ఫోన్ లేదు. గురుగారు, మిథున రాశి వాళ్ళ గురించి మాట్లాడదాం. ముందుగా వీళ్ళ తత్వం ఏ విధంగా ఉంటుందంటారు? ఏ విషయాల్లో ఎక్కువగా వీళ్ళు నష్టపోతున్నారు? కలిసి వచ్చే అంశాలు, కలిసి రాని అంశాలు ఏంటి? లైఫ్ లాంగ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి అంటే వాస్తవంగా ఏంటంటే ఒక ఎమినెంట్ జోడియాక్ అనుకోవచ్చు. అంటే చాలా గ్రేట్ రాశి. దానికి కారణం ఏంటంటే మనకి 12 జోడియాక్స్ ఉంటే 12 రాశులు ఉంటే మిథున రాశి యొక్క ప్రత్యేకత చాలా ఇంపార్టెంట్. అసలు మిథున రాశి యొక్క పర్సన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ మిథున రాశిలో కూడా ఒక దైవత్వం ఉంటుంది. అందులో ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రం అనేది చాలా గొప్ప స్టార్. అన్నిట్లో కూడా ఈ 27 స్టార్స్లో ఆరుద్ర నక్షత్రంలో పరమేశ్వరుడు పుట్టాడు. అంటే రుద్రరూపం, రుద్రాని అంటే రుద్రరూపం. అంటే ఎలా ఉంటుందంటే కోప ఉద్రిక్తలు బాగా పెరుగుతుంటాయి. అలాని లోపల ఏమీ భావనలు ఉండవు. వాళ్ళని అర్థం చేసుకోవటం కూడా, అండర్స్టాండ్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ కూడా చేసుకోలేరు. అంటే భావనలు చెప్పలేరు, వ్యక్తీకరణ చేయలేరు. కానీ మంచి భావన ఉంటుంది. మనసులో ఒక మంచి భావనతో ఉంటాడు. దేనికి కూడా రాజీ పడరు. అంటే వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఏ ప్రొఫెషనల్ వృత్తిలో ఉన్నా కూడా వాళ్ళు రాజీ పడే అవకాశం ఉండదు. ప్రేమించారో, లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి కట్టుబడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎంత ప్రాబ్లం వచ్చినా కట్టుబడి ఉంటారు, సౌమ్యంగా ఉంటారు. కానీ ఎవరన్నా సరే వాళ్ళనంటే చాలా బాధపడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే రోజంతా డిప్రెషన్లో ఉంటారు, ఆవేశపడుతుంటారు. ఇందులో ఆరుద్ర నక్షత్రం వాళ్ళు స్పెషల్గా ఆవేశపడుతుంటారు. కానీ మనసులో మటుకు ఏమీ ఉండవు. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు మనల్ని తిడితే, ఎవరన్నా తిడితే మనం ఏమీ లేదనుకోవాలి. మళ్ళీ పక్క రోజు వెళ్ళి సారీ అని చెబుతారు. మళ్ళీ క్షమించండి, పర్వాలేదులేని మళ్ళీ భుజానికి తీసుకుంటారు. అంటే ఎంత ముందుకు తీసుకుని వెళ్తారా వాళ్ళు, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. అంటే అంత మనసులో భావన, మేధావులు. అంటే ఒక దానిలో ఒక డాక్టర్ కానీ, ఒక ఆస్ట్రాలజర్ కానీ, ఒక లెక్చరర్ కానీ, ఒక ప్రొఫెసర్ కానీ అంత ఇన్డెప్త్కి వెళ్తారు వాళ్ళు. అంటే మనిషిని గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ వీళ్ళకి. ఆ గ్రాస్పింగ్ పవర్తో పాటు ఇన్డెప్త్కి వెళ్ళి ఎదుటి వాళ్ళని ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయగలుగుతాడు వీడు. ఈజీగా ఐడెంటిఫికేషన్ చేస్తారు, మేల్ కానీ ఫీమేల్ కానీ. దైవం ఎక్కువగా ఆరాధన చేస్తుంటారు. ఏ మతంలో ఉన్నా వాళ్ళ యొక్క దేవుణ్ణి ఆరాధన చేస్తుంటారు. అది మన హిందూ మతంలో ఉన్నా, లేదా క్రిస్టియన్ ఉన్నా, ముస్లింలు ఉన్నా, ఎక్కడున్నా కూడా భగవంతుడి యొక్క ఆరాధన అనేది నెంబర్ 1గా ఉంటుంది. వీళ్ళకి ఆరాధన బాగా చేస్తుంటారు. ఉద్యోగం బెటరా, వ్యాపారం బెటరా అంటే ఏం చెప్తారు గురుగారు? ఉద్యోగం అనేది చాలా బెటర్ వాళ్ళకి, బిజినెస్ కంటే. బిజినెస్లో ఏంటంటే రాణించలేరు వీళ్ళు. ఎందుకంటే కోపం పెరుగుతూ ఉంటుంది ఆరుద్ర నక్షత్రం ఉన్న వాళ్ళకి. మిథున రాశి వాళ్ళు కూడా ఒక టైంలో సౌమ్యంగా ఉంటారు, ఒక టైంలో హార్డ్గా ఉంటారు. అంటే ప్రతిదీ ఆలోచన చేస్తుంటారు. అంటే ఒక టైంలో టెంపర్ వచ్చేస్తుంటుంది. టెంపర్ వచ్చేసి ఎదుటి వాళ్ళ యొక్క ఆవేశాన్ని, ప్రతిదాన్ని గ్రహించకుండా ముందుకెళ్ళిపోవటం వల్లనే వాళ్ళకి ముప్పు అవుతుంది. ఇది వైవాహిక జీవితంలో కూడా సమస్యలు వస్తుంది. అంటే మ్యారేజ్ లైఫ్లో కూడా, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా కొద్దిగా గొడవలు వస్తాయి. అంటే ఆ గొడవలు అనేవి నిజం కావు. నిజమేంటి అని అంటే ఆలోచన సరళిలో మార్పు పట్ల గొడవలు వేసుకుంటారు. కానీ మోసంగా చీటింగ్ ఉండదు. అంటే ఆవేశపడుతుంటాడు, మళ్ళీ ఆలోచన చేస్తుంటారు. ఆవేశం ఉంటుంది, ఆలోచనలు కూడా మళ్ళీ ఉంటాయి. మళ్ళీ సారీ చూతారు. మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిస్ప్యూట్స్ జరుగుతున్నా మళ్ళీ ఎందుకు చేసాము డిస్ప్యూట్స్, ఆమె నేను ఎందుకు అన్నాను, ఫీమేల్ వచ్చేటప్పుడు ఆయన్ని నేను ఎందుకు అన్నాను మా హస్బెండ్ని అని మళ్ళీ ఆలోచన చేసి బాధపడుతుంటారు. అంటం బాధపడటం. ఇన్ టైంలో కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోతారు వీళ్ళు. ఆ నిర్ణయాలు తీసుకోవటంలో సుదీర్ఘంగా ఆలోచన చేస్తుంటారు వీళ్ళు. సుదీర్ఘంగా ఆలోచన చేయటం, అది టైం అయిపోతుంటుంది, టైం పాస్ అయితే చేస్తారు. అలానే కష్టపడే తత్వం విపరీతంగా ఉంటుంది వీళ్ళకి. బాగా మొండిగా కష్టపడతారు, బాగా కష్టపడతారు. అసలు మిథున రాశి చాలా ఎవ్వరికి కూడా అర్థం కాని రాశి మిథున రాశే. ఏ పర్సన్ కూడా అర్థం కాదు.
మిథున రాశి అంత ఆధ్యాత్మిక భావంలో కానీ, అంత టీచింగ్లో కానీ, ఓ డాక్టర్ అంటే అంత డెప్త్గా ఆపరేషన్స్ కానీ, ప్రతి విషయంలో కూడా వాళ్ళు ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అంటే వాళ్ళని ఇంకా ఎవరు కూడా శాసించకూడదు, వాళ్ళే నెంబర్ వన్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి అన్నీ కూడా గ్రహింపు శక్తి ఎక్కువ ఉంటుంది. కానీ ఏదో పొరపాటు వల్ల మిస్టేక్ చేస్తుంటారు, తొందర ఆవేశపడుతుంటారు. ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది వాళ్ళకి. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళ గురించి మాట్లాడదాం. వీళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు, కలిసి రాని అంశాలు, వీళ్ళు అభివృద్ధి బాటలో పయనించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి లైఫ్ లాంగ్ కూడా? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి హైపర్ సెన్సిటివ్గా ఉంటారు. అంటే ఎక్కువ మంది, ఒక 10 మందిని మనం తీసుకుంటే అందులో 6-7 ఉంటారు. అంటే కొంత సెన్సిటివ్గా ఉండే అవకాశాలు ఒకటి ఉంటాం, ప్రేమకు పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ ప్రేమకు పడిపోవటమే కాదు, వాళ్ళ మనసులు ఆహ్లాదకరంగా ఎక్కడ ఉంటుందని ఆలోచన చేస్తుంటారు వాళ్ళు. ఆహ్లాదాన్ని, వాతావరణాన్ని చూస్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ చూస్ చేసుకోవడంతో పాటు ప్రేమ విషయంలో కూడా కొంత ఎమోషనల్గా ఉంటారు. అంటే ఎమోషనల్గా వాళ్ళ యొక్క ఆస్తుల్ని కూడా క్యాలిక్యులేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అంటే ఇద్దరు లవర్స్ ఎవరన్నా ఉన్నారంటే క్యాలిక్యులేట్గా వాళ్ళ యొక్క మనసే కాదు, మనసును చూస్తారు, క్యాలిక్యులేట్ కూడా వేస్తారు. ఈ రెండిట్లో ఏది లేకపోయినా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంటారు, బ్యాక్ అయిపోతుంటారు. కేవలం అసెట్స్ చూడటమే కాదు, మనీ చూడటమే కాదు, ఒక జాబ్ అనే కాదు, మనసుని కూడా వాళ్ళు తొంగి చూస్తారు. అంటే ప్రేమికులు ఇద్దరు కూడా ప్రేమించుకుంటే తొంగి చూసే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రేమికులే కాదు, బట్ లవర్స్ అనే కాదు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే, కుటుంబ సభ్యులు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఈ రాశిలో ఉన్న వ్యక్తులకి ఏంటంటే తొందరపడి ఆలోచన చేస్తారు. కొద్దిగా మూఢనమ్మకాల మీద ఎక్కువగా ప్రయారిటీ చేస్తుంటారు. అలానే లేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సైకలాజికల్గా ఒక నిర్ణయాన్ని తొందరగా తీసుకోలేరు. అంటే డిసప్పాయింటెడ్ ఎక్కువగా ఉంటుంది, సైకలాజికల్గా నిర్ణయాలు తీసుకోలేరు, లేట్ చేస్తుంటాడు. అంటే ఒక వివాహం కావాలి, తొందరగా నిర్ణయం తీసుకోలేరు. అలానే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక నిర్ణయాన్ని తొందరగా తీసుకోలేరు. ఒక చోటకి వెళ్ళాలి, తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతారు. అంటే తొందరగా నిర్ణయాన్ని తీసుకోకుండా ఉంటారు వీళ్ళు. అంటే ఏది కూడా పోస్ట్ పోన్, అన్ని పనులు కూడా పోస్ట్ పోన్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో బద్ధకం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏం పని చేయకుండా, ఏం వర్క్ చేయకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఎదుటివారి మీద కొంత జలసీ ఒకటి. ఈ లవర్స్ ఎవరైతే ప్రేమించుకుంటారో కరెక్ట్గా స్ట్రాంగ్ గిఫ్ట్ ఇవ్వాలి, అంటే స్పెషల్ గిఫ్ట్గా ఉండాలి. ఆ గిఫ్ట్ కూడా చాలా బాగుండాలి. అలానే వీళ్ళ యొక్క క్యారెక్టర్లోకి మనం వచ్చేటప్పటికల్లా పోస్ట్ పోన్ చేయటం, కొద్ది మూఢనమ్మకాలని నమ్మటం, ఎవడేం చెప్పినా. అయితే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎవరేం చెప్పినా వినరు, విన్నట్టు మాత్రం నటిస్తారు. కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అంటే ఒక 10 మంది 20 మంది దగ్గర, 20 మెంబర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఒకవేళ వీళ్ళు తీసుకోకపోయినా మేల్ కానీ ఫీమేల్ కానీ వేరే వాళ్ళు చెప్పిన మాటలన్నిటికీ తల ఊపుతారు. తల ఊపిన తర్వాత వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, వీళ్ళనేం పట్టించుకోరు. వాళ్ళ నిర్ణయం వాళ్ళకే ఉంటుంది. ఎదుటి వాడిని ఆలోచన చేయాలనే ఒక నిర్ణయం లేదు. కరెక్షన్స్ తక్కువ వీళ్ళకి. అంటే తప్పులు ఒప్పులు నిర్ణయం చేసుకునే శక్తివంతులు కాదు. వాళ్ళ రూట్లో వాళ్ళు మొండిగా వెళ్తారు. మొండితనం వల్ల కూడా కొంతమంది విజయం సాధించే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. మొండితనం కూడా ముందుకు వెళ్ళిపోతారు వీళ్ళు. మొండితనం వల్ల కూడా విజయం సాధిస్తారు. ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుంది, డబ్బులు సంపాదించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇందులో పునరస్సు నక్షత్రం 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష ఉంటారు. అయితే ఇక్కడ ఈ నక్షత్రాలలో వచ్చేటప్పటికల్లా పునరస్సు 4వ పాదము, పుష్యమి నక్షత్రం వాళ్ళు ఏంటంటే లేట్ చేస్తుంటారు సమస్యలు, అంటే ప్రొలాంగ్ చేస్తుంటారు. పుష్యమి నక్షత్రానికి అధిపతి శని. ప్రొలాంగ్ చేస్తున్నారు అంటే పెళ్లి గురించి, మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో కానీ, చిల్డ్రన్స్ సంబంధించిన విషయాలు కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, గ్రోత్ కానీ, జాబ్ పర్పస్ కానీ బద్ధకంగా లేటుగా చేస్తుంటారు. అంటే లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ మిగతా నక్షత్రాలకు వచ్చేటప్పుడు గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఆశ్లేష నక్షత్రానికి గ్రోత్ ఎక్కువ ఉంటుంది. మొండి పట్టుదలతోటి విక్టరీ,
విజయం సాధించాలి, నేను నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా జరగాలి, డెఫినెట్లీ జరగాలి, నేను దానిలో ఖచ్చితంగా పాల్గొనాలి, పార్టిసిపేట్ చేయాలి, డెఫినెట్లీ నేను విజయాన్ని చూడాలి అనే ఆలోచనలు ఎక్కువ చేస్తుంటారు వాళ్ళు. ఆశ్లేష నక్షత్రం కొంచెం మొండి పట్టుదల, అంటే జీవితాన్ని చావో బతుకో అన్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా డెఫినెట్లీ ఆ విషయాన్ని సాధించాలనుకునేది ఆశ్లేష నక్షత్రం. గురుగారు, ఇక ఈ రాశి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా? ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళచ్చు. ఎలా వెళ్ళాలి అంటే ఒక పొలిటికల్గా కానీ, ఒక బిజినెస్ షెడ్యూల్స్లో కానీ, అలానే వచ్చే గోల్డ్ షాప్స్ కానీ, క్లాత్ షోరూమ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, అలానే వాటర్ ప్లాంట్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. వాటర్ కానీ, బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ, ఇలాంటివన్నీ అనుకూలంగా ఉంటాయి, అంటే పాజిటివ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక సహజంగా ఉద్యోగం మంచిదే. ఇక వివాహాల పరంగా, వైవాహిక జీవితం పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వైవాహిక జీవితం అనేది కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి, అంటే డిలే చేస్తుంటారు వీళ్ళు. ఆ డిలే కాకుండా ముందుకు వెళ్ళాలి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది, ప్రేమ ఆప్యాయత లవ్ అట్రాక్షన్ అనేది పెరుగుతాయి, ప్రాబ్లం ఏం లేదు. కానీ కావటమే లేట్ చేసుకోకూడదు. వివాహం కావటం లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి లేట్ కాకుండా చూసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఏమన్నా ఇల్లీగల్ రిలేషన్స్ వల్ల వీళ్ళకన్నా ప్రాబ్లం ఎక్కడన్నా లైఫ్లో వచ్చే అవకాశాలు ఉంటుందంటారా? ఇక్కడ ఈ నక్షత్రాల్లో చూసుకునేటట్టయితే ఈ ఆశ్లేష నక్షత్రానికి ఇల్లీగల్గా ఉండకూడదు, ఏదైనా దూరంగా ఉండాలి. అంటే మగవాళ్ళు ఆడవాళ్ళకు దూరంగా ఉండాలి, ఆడవాళ్ళకు మగవాళ్ళకి కొద్దిగా మెయింటెనెన్స్, అంటే దూరంగా ఉండటం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ అక్రమ సంబంధాల వల్ల వీళ్ళకి గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కోర్టు వరకు వెళ్ళి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ రాశి వారికి. అయితే ఇందులో మనం నక్షత్రం చూసుకునేటట్టయితే ఆశ్లేష నక్షత్రం చూసుకున్నాం, పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రానికి ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేవి మంచిది కాదు. ఉన్న జీవితాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరి మీద డిపెండ్ కాకుండా ముందుకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. విదేశీ ప్రయత్నాలు అనేవి ఏ దశలో వీళ్ళు వెళ్తే బాగుంటుందంటారు గురుగారు? ఈ కర్కాటక రాశి వారికి చంద్రమహర దశలో, అంటే చంద్రమహర దశ అంటే ఇప్పుడు మనం అనుకున్న నక్షత్రాల్లో మనం ఆశ్లేష నక్షత్రం ఒకటి, తర్వాత పుష్యమి నక్షత్రం, పునరుస్సు అనుకున్నాం. పునరుస్సు నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి చిన్నప్పుడు గురుమహర దశలో జన్మిస్తారు. వాళ్ళకి చిన్నప్పుడు వెళ్ళలేరు కదా, వాళ్ళకి ఎప్పుడు కలిసి వస్తుంది అని అంటే కొద్దిగా రాహు మహర్దశలో కానీ, కుజ మహర్దశలో కానీ, అలానే శని మహర్దశలో కానీ యోగం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఈ ఏదైతే పుష్యమి నక్షత్రం ఉందో ఆ పుష్యమి నక్షత్రం వాళ్ళకు కూడా మహర్దశలో వెళ్ళొచ్చు. అలానే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు పుట్టంగానే బుధ మహర్దశ 17 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత మళ్ళీ అంబటే కేతు మహర్దశ వస్తుంది. ఇలాగా శుక్ర మహర్దశలో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే యోగాలు, తర్వాత విదేశాలకు వెళ్ళటం కానీ, లేకపోతే మనం ఏదన్నా చూసి రావటానికి విజిటింగ్ వీసా అంటారు, విజిటింగ్గా అలా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కంపెనీ త్రూ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి జాబ్ పరంగా. గురుగారు, సింహరాశి వారి గురించి మాట్లాడదాం ఈరోజు. ఏంటి వీళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఏంటి, కలిసి రాని అంశాలు ఏంటి, వీళ్ళ జీవితం సాఫీగా ముందుకు వెళ్ళాలంటే లైఫ్ లాంగ్ వీలు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి డిఫాల్ట్ సాఫ్ట్వేర్ మ్యానిపులేటింగ్ చేయటం, కొన్ని సందర్భాల్లో కొంత హార్ష్గా ఉండటం, వెరీ చార్మింగ్. అంటే ఇక సింహరాశి అంటే ఎలా ఉంటుందంటే మనకి రజనీకాంత్ స్టైల్ లాగా ఉంటుంది. అంటే ఆసక్తి కొన్ని విషయాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే డబ్బు మీద ఎక్కువగా ప్రేమ ఉంటుంది, చేయాల్సిన పని ఖచ్చితంగా చేయాలని ఒక ఆలోచన చేస్తుంటారు వీళ్ళు. డబ్బుని ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలని ఆలోచన చేస్తుంటారు. ప్రేమ అనేది కరెక్ట్గా ఉంటే ముందుకెళ్తారు, లేకపోతే అసలు ప్రేమించే వ్యక్తులు కరెక్ట్గా లేకపోతే ఎంత దూరమైన పెడతారు వాళ్ళు. అంటే దయా దాక్షిణ్యం లేకుండా డిస్టెన్స్లో మెయింటైన్ చేస్తుంటారు వీళ్ళు. అయితే కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఓపెన్గా చెప్పటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓపెన్గా చెప్పటం, అందరితోటి కూడా కలిసిపోయి ఎక్కువగా మాట్లాడటం వల్ల కూడా తర్వాత రోజుల్లో ఫస్ట్లో పుట్టిన తర్వాత బాగా మాట్లాడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అందరినీ దూరం చేసుకుంటారు. అంటే
మనిషిని ఇంకా తీసి అవతల పడేస్తారు. ఇంకా అంటే వీళ్ళు మంచివాళ్ళు కాదు అని వాళ్ళ యొక్క క్యారెక్టర్ని మొత్తం కూడా కనిపెట్టిన తర్వాత వీళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. అక్కడ మ్యానిపులేటింగ్ చేస్తారు. ఇక్కడ అంటే వాళ్ళని అవసరమైతే ఇంకా వాడుకొని వదిలేస్తారని అర్థం. అంటే దయాదాక్షణ్యం లేకుండా వీడు మంచివాడు కాదు, వీడి క్యారెక్టర్ కరెక్ట్ లేదు, నేను మంచిగా ఉన్నాను, నేను గుడ్ పర్సన్, ఎక్సలెంట్ పర్సన్ని, ఎదుటి వ్యక్తి ఎక్సలెంట్ పర్సన్ కాదు, నేను ఇంత హెల్ప్ చేశాను, అతని యొక్క ఎదుటివాడి యొక్క క్యారెక్టర్ని అనాలిసిస్ చేస్తారు. అనాలిసిస్ చేసి ఎంబటే ఒక 40 years 50 years కాగానే ఎంబటే అతను డిస్టెన్స్లో పెట్టేస్తారు. డిస్టెన్స్లో పెట్టి వీళ్ళని దూరంగా ఉంచుతారు. అంటే దూరంగా ఉంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందనంటే అందులో మా సింహరాశి వాళ్ళకి మకా, పుబ్బ, ఉత్తరా నక్షత్రాలు ఉంటాయి. మకా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం ఉంటుంది. ఇందులో స్పెషల్గా మఖా నక్షత్రం వాళ్ళకి ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని మనం తీసుకునేటట్టయితే గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. అబ్డామెన్ సంబంధించిన విషయాలు 10 మందిలో 8 మందికి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అది 8 మెంబర్స్కి గ్యాస్ ట్రబుల్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కొద్దిగా మొండి పట్టుదల కూడా ఉంటుంది. మఖా నక్షత్రం వాళ్ళకి మొండిగా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరు చెప్పినా వినడు సీతయ్య, ఎవరు చెప్పినా రజనీకాంత్ వినడు. అంటే ఒక రకంగా పెదరాయి టైపు. అంటే సింహరాశి వాళ్ళు సింహం లాంటి వాళ్ళే, కానీ పెదరాయి టైపు. అలా ఆలోచన చేస్తున్న మొండితనం ఎక్కువ ఉంటుంది. ఎవరైనా చెప్పినా తన మన ఆలోచన చేయరు. వాళ్ళకి నచ్చిందే వాళ్ళతోటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీటింగ్ పెడతారు, నచ్చలేదా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. అంటే ఎవరినన్నా అణచేస్తారు, తొక్కేస్తారు. అంటే కిందకి తీసుకుని వెళ్తారు. ఇష్టం లేని మనుషుల్ని ఎవరిని కూడా వాళ్ళు కొన్నాళ్ళు ఇష్టపడతారు. ఇష్టపడిన వ్యక్తులు కరెక్ట్గా ఆనెస్ట్గా లేకపోతే, నీతి నిజాయితీ లేకపోతే వాళ్ళని ఎలా అయినా సరే తొక్కే అవకాశాలు ఉంటాయి. సింహరాశి అంటే సింహంలాగా తొక్కేస్తారని అర్థం. అలా ఆలోచన చేస్తారు. ప్రేమించారా, లవ్ అట్రాక్షన్ ఉందా ప్రేమికుల మధ్యలో, లవ్గా ముందుకు ప్రేమిస్తారు. అది భార్యనైనా భర్తనైనా మేల్ ఆర్ ఫిమేల్ బాగా ప్రేమిస్తారు. ఒకళ్ళ మోసము చీటింగ్ ఉందంటే వీళ్ళు తట్టుకోలేరు. అంటే చీటింగ్ ఏదైనా ఉందనుకోండి, తట్టుకునేంత సామర్థ్యం ఉండదు. ఇక జీవితంలో వాడి లైన్ కూడా వెళ్ళరు. వాళ్ళు ఒక ఏరియాలో ఉంటే ఇతను చీటింగ్ పర్సన్ అంటే వాళ్ళ వైపు కూడా వెళ్ళరు. అలా ఆలోచన చేస్తారు వాళ్ళు. కానీ అప్పుడప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే తగ్గుతూ ఉంటారు. తగ్గినా కూడా ఎలా వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు ఎలా మారుతారో అనేది తెలియదు. డిఫాల్ట్ సాఫ్ట్వేర్ లాగా ఎప్పుడైనా మారచ్చు. అంటే ఎదుటి వ్యక్తిని గురించి వాళ్ళ యొక్క ఆలోచన సరళులు మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కరెక్ట్గా ఒక స్ట్రాంగ్గా తీసుకోరు. ఆ స్ట్రాంగ్గా ఒక సందర్భంలో తీసుకున్న తర్వాత కూడా కరెక్ట్ పర్సన్స్ కాదు అని అంటే మటుకు పూర్తిగా కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. వద్దు, ఆ పర్సన్ వద్దు. అది వైఫ్ కానీ, హస్బెండ్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, పేరెంట్స్ కానీ, ఎవరైనా సరే. అయితే పేరెంట్స్ మీద మటుకు బాగా గౌరవం ఎక్కువ ఉంటుంది. ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే మగపిల్లలు ఉంటారో తల్లి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, తండ్రి కంటే కూడా. తండ్రి మీద లేదా అనేది కాదు, ఎక్కువగా ఉంటుంది. ఆడపిల్లలు వచ్చేటప్పటికల్లా తండ్రి మీద ఉంటుంది, మగవాళ్ళకు వచ్చేటప్పుడు తల్లి మీద ప్రేమ ఉంటుంది. మకర నక్షత్రం వల్ల గ్యాస్ ట్రబుల్, అబ్డామెన్ సంబంధించిన విషయాలు కానీ, కొద్దిగా గ్యాస్ ట్రబుల్ సంబంధించిన విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదొకటి చాలా ఇంపార్టెంట్. ఇక క్యారెక్టర్ విషయానికి వస్తే నేను ఇందాక చెప్పినట్టుగా కొంత మొండితనము, సమయస్ఫూర్తి లేకపోవటము, సమయాన్ని బట్టి ఆలోచన చేయలేకపోవటం. ఎవరైతే బ్యాడ్ క్యారెక్టర్ ఉంటుందో దాన్ని డిస్టెన్స్లో ఉంచుతారు. వీళ్ళు హెల్పింగ్ నేచరే, అందరికి హెల్ప్ చేస్తారు. బట్ హెల్పింగ్ చేసిందో అతను చీటింగ్ చేస్తే మటుకు వీళ్ళు అగ్రీ కారు. ఎలాంటి అగ్రిమెంట్స్కి నో అగ్రీ అంటే అగ్రీ కారు. వీళ్ళ యొక్క డిజైర్స్ కానీ, వీళ్ళ యొక్క అంబిషన్స్ కానీ బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని, బాగా డబ్బులు సంపాదించాలని, మనీ గ్రోత్ చేయాలని, అబ్రాడ్ వెళ్ళాలని, ఇలాంటి అండ్ అంబిషన్స్, డిజైర్స్, ఒక గోలు అన్ని పెట్టుకుంటారు. ఎడ్యుకేషన్ పరంగా కూడా తెలివి గలవాళ్ళు, జీనియస్. అలానే ఎమినెంట్ పర్సన్స్ తోటి కన్సల్ట్ చేయాలని ఎక్కువగా
మంచి వ్యక్తులతోటి ఆలోచన, ఒక మంచి లగ్జరీగా అనుభవించాలని, ఒక కారు తీసుకోవాలని. అయితే బాల్యంలో తక్కువ ఖర్చు పెడతారు, తర్వాత రోజుల్లో ఎక్కువగా ఎక్స్పెండిచర్స్ పెంచుతూ ఉంటుంటారు. చిన్నప్పుడు ఒక పిసినారితనంగా ఉంటాడు, పెద్ద అయిన తర్వాత వచ్చేటప్పుడు ఖర్చు పెట్టాలని ఒక ఆలోచన థింక్ చేస్తుంటాడు. అలాంటి ఆలోచనలు బాగా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే గ్రోత్ బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. స్థిరాస్తులు చరాస్తుల పరిస్థితి ఏంటి గురుగారు? తల్లిదండ్రుల యొక్క ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి. తండ్రి ఖచ్చితంగా వీళ్ళకి ఒక సపోర్ట్ చేసే వ్యక్తిగా ఉంటారు. సపోర్ట్ చేసి అన్ని క్లియరెన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే నువ్వేం చేసినా చేయకపోయినా తండ్రి ఏం చేస్తారంటే కూతురికి కానీ కొడుకు కానీ నువ్వు ఏం జాబ్ చేసినా చేయకపోయినా వీళ్ళ యొక్క పేరెంట్స్ అన్నీ కూడా అమరుస్తారు. అంటే అమరుస్తారంటే అన్ని రకాలుగా, అంటే కొంతమందికి ఉంటారు పాపం పేదవాళ్ళు, రకరకాల వడ్డించిన విస్తరి కాదంటారు. ఇక్కడ ఏంది కేక్ వాక్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. అక్కడ వాళ్ళు చేయాల్సింది ఏమి ఉండదు, అక్కడ అన్నీ ఉంటాయి అక్కడ స్థిరంగా. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, ఎసెట్స్ కానీ, రెంట్ కానీ, ఇలాంటివన్నీ కూడా గోల్డ్ కానీ, ఇలాంటివన్నీ ఎక్కువగా అమర్చే వ్యక్తులు పేరెంట్స్ దొరుకుతారు వీళ్ళకి. అంటే ఆ పేరెంట్ దొరకటం కాదు, పేరెంట్స్లో వీళ్ళు పుడతారు. అలాగా అంటే పేరెంట్స్ను కూడా గౌరవిస్తారు. గురుగారు, కన్యా రాశి గురించి మాట్లాడదాం. ముందుగా వీళ్ళ లక్షణాలు తెలియచేయండి. వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఏంటి, కలిసి రాని అంశాలు ఏంటి? ఇక జీవితంలో వీళ్ళు సక్సెస్ చూడాలంటే నిత్యం ఎవరిని ఆరాధిస్తూ పరిహారాలు చేస్తే బాగుంటుందంట? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి, దేర్ ఆర్ గ్రేట్ లవర్స్. వాస్తవంగా ప్రేమకు విలువ ప్రేమకి అంటే ప్రేమకి చాలా వాల్యూ ఇస్తారు. అంతరంగికంగా ఓపెన్ మైండ్తో ఉండే వ్యక్తులు. అంటే ఏదున్నా కూడా ఓపెన్ సీక్రెట్గా, అంటే ఓపెన్ మైండ్తో ఉండాలి, ఓపెన్గా చెప్పాలి. నేను ఎలానో ఉన్నానో ఎదుటివాడు కూడా అలానే ఉండాలని థింక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అంటే సౌమ్యంగా ఉంటారు, స్మూత్గా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు. అలానే వీళ్ళకి డిజైర్ ఉంటుంది, హానెస్ట్గా ఉండాలని, తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ బాగుండాలని ఆలోచన చేస్తారు. అంటే అంతరంగికంగా ఏమిటంటే ఏది కూడా దాచుకోరు, కంప్లీట్గా బాగుండాలి, కంప్లీట్గా నేను ఎలా ఉన్నానో వాళ్ళు కూడా అలానే ఉండాలి, అంటే అంతే అంతే కరెక్ట్గా ఉండాలనే ఉద్దేశం గల వ్యక్తులు, ఒక ఇంటెంట్తో ముందుకెళ్లే వాళ్ళు కన్యారాశి వాళ్ళు. అంటే కన్యారాశి వాళ్ళు అలానే ఉండాలని ఆలోచన చేస్తుంటారు. అంటే నేను అంత హానెస్ట్గా ఉన్నాను, ఎదుటివాడు కూడా అంతే హానెస్ట్గా ఉండాలి. నేను ఎంత మాట్లాడుతున్నానో మంచిగా ఎదుటివాడు కూడా అంతే మాట్లాడాలి. అంటే ఏది కూడా ఒక సీక్రెట్ అనేది ఉండదు, అంత ఓపెన్ మార్కెట్. ఏది మాట్లాడినా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. అదే వాళ్ళ యొక్క ఆలోచన. అంటే కొన్ని కొన్ని ఉంటాయి వాళ్ళకి, కొన్ని డిఫాల్ట్స్ అన్నీ కూడా కొన్ని ఉంటాయి. అయితే ఏంటంటే డబ్బు పరంగా స్మూత్గా ఉండి నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎవరు మంచి అనంగానే ఎంబటే వాళ్ళు కరిగిపోతారు, సాక్రిఫై అవుతుంటారు. అయిపోయిన తర్వాత ఎంబటే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇస్తుంటారు అమౌంట్ అనేది. ఇచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ రిటర్న్స్ వచ్చే అవకాశాలు లేవు ఇక్కడ. అంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏదైతే తీసుకుంటారో అలాంటి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉండవు. అయితే లైఫ్ను ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, హౌ టు డెవలప్మెంట్, ఎలాంటి డెవలప్మెంట్ చెందితే నేను బాగుంటుందని ఒక ఇంటెంట్ ఉంటుంది. అలానే ఎమినెంట్ పర్సన్స్ తోటి కూడా కన్సల్ట్ చేయటం ఒకటి. బాహ్యంగా అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్లీ కూడా వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారంటే ఓపెన్ మార్కెట్, ఓపెన్గా ఉండాలి. నేను ఇలా ఉన్నా అంటే దే ఆర్ గ్రేట్ లవర్స్ అన్నాను కదా. ఒక అమ్మాయి ఫిమేల్ కానీ మేల్ కానీ ఆలోచన చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ అమ్మాయి నేను చెప్పినట్టు వింటుంది, ఆ అమ్మాయిలు ఓపెన్గా ఉండాలని అబ్బాయి ఆలోచన చేస్తారు మేలు. అమ్మాయి ఏం ఆలోచన చేస్తుంది ఫిమేలు, ఈ అబ్బాయి కూడా ఓపెన్గా నాకు అన్ని చెప్పాలి, ఓపెన్గా చెబితేనే నేను ముందుకెళ్ళగలుగుతాను. ఓపెన్ చెప్పకపోతే ఆ సీక్రెట్లో చిన్న మిస్టేక్ జరిగినా కూడా చిన్న పాయింట్, ఒకవేళ మేలు సిగరెట్ తాగుతున్నాడు అనుకో, అతను ఫిమేల్కి చెప్పలేకపోతే ఆ అమ్మాయి డిస్టెన్స్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా నాకు చెప్పలేదు ఒక చిన్న విషయమైనా హర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బాగా హర్ట్ అవుతారు వీళ్ళు. అంటే ఒక సెన్సిటివ్గా అబద్ధం అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఫాల్స్ స్టేట్మెంట్ని వీళ్ళు అంగీకరించరు, ఫాల్స్ స్టేట్మెంట్ని వీళ్ళు అగ్రీ కారు.
కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్ పర్సన్గా ఉండాలి, కరెక్ట్గా నాతో ఉండాలి, కరెక్ట్గా లైఫ్ను లీడ్ చేయాలి. అన్యాయం ఎక్కడ జరిగినా తట్టుకోలేదు. చీటింగ్ అనేది పనికిరాదు వీళ్ళకి. అలాగా దాని తర్వాత ఏంటంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఒకవేళ చీటింగ్ జరిగిందనుకో డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు. అందువల్ల ఈ ముఖ్యంగా ఈ కన్యారాశిలో అనుకున్నట్టుగా మనం ఉత్తరా నక్షత్రము, ఈ హస్తా నక్షత్రం 4, చిత్తా నక్షత్రం 2 పాదాలు, అంటే ఉత్తరలో 3, అలానే హస్తలో 4, చిత్తలో 2 కలిపి కన్యారాశి అవుతుంది. అయితే ఈ రాశిలో మళ్ళీ స్పష్టంగా మనం ఆలోచన చేస్తే ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. మళ్ళీ ఇంకొక వేలో మనం చూసుకునేటట్టయితే ఉత్తరా నక్షత్రం వాళ్ళు కోపము పౌరుషంతో ఉంటారు. వాళ్ళు ఎవరేం చెప్పినా కూడా తట్టుకుని సామర్థ్యంగా ఒక కుటుంబ సభ్యులు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అన్నదమ్ముల మధ్యలో కానీ డిస్ప్యూట్స్ జరిగినా కూడా తట్టుకుని నిలబడే వ్యక్తులు ఉంటారు. హస్తా నక్షత్రం నిలబడలేరు. హస్తా నక్షత్రంలో వాడు మానసికంగా చీటింగ్ని తట్టుకోలేరు. నేను ఇందాక చెప్పాను చూసారా ఒక క్యారెక్టర్ అనేది, అలాంటి క్యారెక్టర్ హస్తా నక్షత్రానికి చెందింది. అంటే హస్తా నక్షత్రం వాళ్ళు మానసికంగా టెన్షన్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏ విషయాన్ని కూడా ఒకళ్ళ చీటింగ్గా చెప్పినా కూడా వీళ్ళు తట్టుకునే సామర్థ్యం, ఎబిలిటీ అనేది ఉండదు. ఇక్కడ ఎలాంటి ఎబిలిటీ ఉండదు వాళ్ళకి. అంటే రాజకీయ నాయకులకి టోటల్ డిఫరెంట్. అంటే పొలిటికల్ లీడర్స్ చూడండి, ఏదన్నా కూడా తట్టుకొని నిలబడగలుగుతాం వల్లనే వాళ్ళు చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్ అయ్యారు. కానీ ఇక్కడ హస్తా నక్షత్రం టోటల్లీ డిఫరెంట్. తట్టుకోలేరు వాళ్ళు. అంటే మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చిత్తా నక్షత్రం దేనికైనా సిద్ధమవుతారు. ఒకళ్ళు ఎదుటి వాళ్ళు కుదరలేదు అని అంటే పర్వాలేదు లేని ముందుకెళ్ళిపోతారు. అంటే చిత్తా నక్షత్రం వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు శంకరదాద ఎంబీబీఎస్లో చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ప్రేమించగానే ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోతుంది. శ్రీకాంత్ అప్పుడే అంటాడు, అన్న ఇంకో అమ్మాయి వచ్చింది చూడు ప్రేమించని. చిత్తా నక్షత్రం వాళ్ళు అలాంటి క్యారెక్టర్. అంటే మళ్ళీ మార్చుకునే కెపాసిటీ, సైకలాజికల్గా విల్ పవర్తో స్ట్రాంగ్గా వెళ్ళే అవకాశాలు ఇలాంటివన్నీ చిత్తా నక్షత్రం వాళ్ళకు ఉన్నాయి. చిత్తా నక్షత్రం కొంచెం వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గురుగారు, తులారాశి వాళ్ళ గురించి మాట్లాడదాము. మరి వీళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటారు? వీళ్ళ కలిసి వచ్చే అంశాలేంటి, కలిసి రాని అంశాలేంటి, ఎలాంటి మార్పులు చేర్పులు వీళ్ళ లైఫ్లో చేసుకోవడం ద్వారా విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు గురుగారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. తులారాశి వారికి హైపర్ హ్యూమినిటీ అంటే మానవత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే దాంతోపాటు మొండితనం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో మొండి అనేది వాళ్ళకి కొంత వివాదమై ఆర్గ్యుమెంట్స్ అయ్యి వాళ్ళ లైఫ్కే ప్రాబ్లమ్స్ అవుతాయి. అదొకటి ఉంటుంది. తర్వాత హైపర్ టెన్షన్, బాగా హైపర్ టెన్షన్ ఒకటి. టెంప్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బాగా టెంప్ట్ అవుతుంటారు వీళ్ళు. ఆ టెంప్ట్ అవ్వటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి బాగా ఎక్కువగా రావటం ఒకటి, భావ ఉద్వేగాలు ఒకటి, అలానే భావ ఉద్వేగాలతో ఒకటి మొండితనం ఒకటి, కొన్ని ఆలోచనలో కొన్ని మార్పులు చేసుకునే అవకాశాలు ఉండటం ఒకటి, ఎవరిని కూడా వీళ్ళు లెక్క చేయలేని స్థితిలో ఉంటారు. అంటే టోటల్గా ఎవరిని లెక్క చేయరు. హైపర్ టెన్షన్, మానవత్వం అనేది బాగా పెరిగిపోతుంటుంది. అలానే ఎవరిని కూడా లెక్క చేయకుండా ఎవరైనా సరే వీళ్ళతో మొండిగా వ్యవహరిస్తే అంటే వీళ్ళు కరెక్ట్గా రోడీగా ఉంటారు. అంటే నేను ఎవరిని లెక్క చేయను, నో బడీ, అసలు ఎవరిని నేను లెక్క చేయాల్సిన పనేంటి అని ఒక్కో టైంలో అహంకారం అనేది పైకి పెచ్చురుళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మానవత్వం లేదా అంటే మానవత్వం ఉంటుంది. బాధలు పడే వాళ్ళ కష్టాలు తీరుస్తుంటారు. బంధుమిత్రులతోటి అంతా కూడా డబ్బులు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు. ప్రేమ, లవ్ అట్రాక్షన్ అన్నీ ఉంటాయి. ఏది చూసినా అతిగా ఉంటుంది, హైపర్గా ఉంటుంది. టెన్షన్ హైపర్గా ఉంటుంది, హ్యూమనిటీ హైపర్గా ఉంటుంది, హైపర్ లవ్, హైగా లవ్ ఉంటుంది. ప్రేమించారా ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే. ఎవ్వడు పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవ్వరు చెప్పినా కూడా వాళ్ళు అగ్రీ కారు. ఖచ్చితంగా ఆ అమ్మాయిని ప్రేమించాలి అని అనుకుంటే ఆ అబ్బాయి, తులారాశిలో పుట్టిన అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా అలానే ఆలోచన చేస్తారు. అంటే ఇక్కడ
ఈ లీబ్రా సంబంధించిన ఈ జోడియాక్ సైన్లో ఇలానే ఉంటారు, కొంత మొండితనం. వాళ్ళు చేయాల్సిన పని ఖచ్చితంగా చేయాలని ఆలోచన చేస్తుంటారు. ఎవరన్నా ఆపారో వాళ్ళకి ఆపోజిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ మీద కోపంగా ఉండటం, రూఢీగా ఉండటం, అది బోత్ మేల్ ఆర్ ఫిమేల్ ఇద్దరు కూడా అలానే ఆలోచన చేస్తారు. మేము ఎందుకు అలా ఆపాలి, మేము ఎందుకు అలా ఉండాలి, నేను చెప్పిందే నిర్ణయము, నేను చెప్పిందే రాజశాసనము, నేను చెప్పిందే రైటు, నేను చెప్పిందే కరెక్టు అని వెళ్ళిపోతారు. అంటే ఇతరుల యొక్క మాటను ఓపికగా వినే అవకాశం తక్కువగా ఉంటుంది వాళ్ళకి. కొద్ది వయసులోనే ఉంటుంది అది. ఏజ్ పెరిగే కొద్దల్లా 45-50 పెరిగే కొద్దల్లా రూఢీగా ఉంటారు, అంటే మొండితనంగా ఉంటారు. అక్కడ దానిలో కూడా ఈ చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రాలు ఉన్నాయి. వీళ్ళు కూడా అలానే ఉంటారు, అంటే ఆ నక్షత్రంలో ఉండే వ్యక్తులు కూడా అలానే ఉంటారు. అంటే హై లెవెల్గా ఉండాలని, హై లెవెల్గా ముందుకు వెళ్ళాలని, బాగా డబ్బు సంపాదించాలని, లైఫ్లో లీడ్ చేయాలని, నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలని, నాకంటే నెంబర్ 1 ఎవరు ఉండకూడదని ఒక ఆలోచన చేస్తుంటారు వీళ్ళు. ఎట్టి పరిస్థితిలో కూడా నాకంటే నెంబర్ 1 ఉండకూడదు, సెకండే ఉండాలి, నేనే మోనార్క్ని, నేనే ఎమినెంట్ పర్సన్ని, నేనే స్కాలర్ని, అలా థింక్ చేస్తుంటారు. అంటే ఎదుటి వాడిని తొక్కే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఆ హ్యూమినిటీలో కూడా తొక్కే ప్రయత్నం కూడా చేస్తారు. అంటే మానవ కోణంలో మనం చూస్తున్నా ఆ మానవ కోణంలో కూడా తొక్కుడు కూడా ఉంటుంది. హెల్ప్ చేస్తారు కానీ తొక్కేస్తారు. మళ్ళీ డిసప్పాయింటెడ్ చేయడు, మళ్ళీ ప్రోత్సహిస్తారు, వెన్ను తడతారు, ప్రోత్సహిస్తారు, కానీ బట్ నాకంటే కింద ఉండాలి. అలా థింక్ చేసే స్వభావం ఈ రాశి వారి. ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా నష్టపోతున్నారు గురుగారు? ఫ్రెండ్స్ని నమ్మ, బంధువులు నమ్మ, ఎక్కడ నష్టం జరుగుతుంది వీళ్ళకి? వీళ్ళ జీవితంలో వీళ్ళ యొక్క నిర్ణయాల వల్లే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళు స్వయంకృత అపరాధం చేస్తుంటారు. ఆ స్వయంకృత అపరాధం వల్ల వీళ్ళు నష్టపోతారు. వీళ్ళని ఎవరు మోసం చేయరు, వీళ్ళే పెద్ద మోనార్కులు. అందులో రాస్యాధిపతి శుక్రుడు. ప్రేమగా ఉంటారు, ప్రేమికులుగా ఉండాలని ఆలోచన చేస్తుంటారు వాళ్ళు. కానీ బట్ ఎవరి వల్ల మోసం చేయటం కాదు, కానీ తను సెల్ఫ్గా మోసం చేసుకునే, చీటింగ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సెల్ఫ్ చీటింగ్ అని అర్థం, స్వయంకృత అపరాధం. దానివల్ల నష్టపోతారు. ఉద్యోగం బెటరా, వ్యాపారం బెటరా అంటే ఏం చెప్తారు? రెండు కూడా బోత్ బాగుంటాయి. వ్యాపారం, బిజినెస్ బాగుంటుంది, ప్లస్ ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది. ఏ రంగాల్లో పెట్టుబడి బాగుంటుంది వీళ్ళకంటారు? వీళ్ళు కళారంగంలో, తర్వాత కళారంగంతో పాటు ఆర్ట్కి సంబంధించింది, ఎడ్యుకేషన్ సంబంధించిన సెక్టార్లో కానీ, అలానే ఎడ్యుకేషన్తో పాటు గోల్డ్ షాప్స్ కానీ, క్లాత్ షోరూమ్స్ కానీ, లగ్జరీ కార్స్ కానీ, 2 వీలర్స్ కానీ, వీటిల్లో అనుకూలంగా ఉంటుంది. వీళ్ళకి 3 రంగాల్లో చాలా బాగుంటుంది. లవ్ అండ్ రిలేషన్షిప్స్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? లవ్ అండ్ రిలేషన్షిప్లో లవ్ అట్రాక్షన్ చేస్తారు. వీళ్ళకి ఏంటంటే, తులారాశి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్లో లవ్ అట్రాక్షన్ బాగా ఎక్కువ ఉంటుంది. ఈ లవ్ అట్రాక్షన్ ఉంటున్న స్వాతి నక్షత్రం వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ జరిగే అవకాశాలు ఉంటాయి. అన్ని రాశుల వాళ్ళకి జరగదు, ఈ రాశి వాళ్ళందరికీ సెకండ్ ద్వితీయ కళత్ర దోషం అనేది లేదు. కానీ బట్ స్వాతి నక్షత్రం వాడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రేమ విఫలం కావటం కానీ, ఎంగేజ్మెంట్ వరకు వచ్చి మ్యారేజ్ అనేది పోస్ట్ పోన్ కావటం కానీ, మ్యారేజ్ అయిన తర్వాత డివోర్స్ జరిగే అవకాశాలు, ఇలాంటివి ఒక 10 నెంబర్స్లో 6 నెంబర్స్ వరకు ఉంటాయి. మళ్ళీ జ్యేష్ఠ నక్షత్రం అనుకూలంగా ఉంటుంది, బాగానే ఉంటారు. అలానే చిత్తా నక్షత్రం వాళ్ళు కూడా కలిసిపోయి బాగుంటారు. కానీ విజయం సాధించడంలో బాగా కష్టపడి ముందుకెళ్తారు వీళ్ళు. బాగా అంటే కొత్తదనం కోరుకుంటారు వీళ్ళు. అంటే ఒక వ్యక్తి చేసే పనికి వీళ్ళు కొత్తదనంగా ఆలోచన చేసి న్యూ క్రియేషన్, న్యూ జనరేషన్, దానితో పాటు ట్రావెల్ చేస్తుంటారు వీళ్ళు. బాగా అధిక ప్రయాణాలు చేయటం, వాళ్ళ వంశాన్ని ఉద్ధరించటం, ఎక్కువ మంది పిల్లల్ని సంతానం కలగటం, అయితే డెవలప్మెంట్ తీసుకొని రావాలని, అంతా నాదే ఉండాలి, నేనే నెంబర్ 1గా ఉండాలి, నేనే స్టార్డమ్లో ఉండాలి, ఒక థింక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే నేనే ఇంకా మోనార్క్, నేనే నెంబర్ 1, నేనే సూపర్ స్టార్, ఆ మోడల్లో ఆలోచన చేసే వ్యక్తులు ఒక రంగంలో కాదు, ఏ రంగంలో, ఎనీ సెక్టార్ ఆర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్ ఆర్ ఎనీ బిజినెస్లో కూడా నేనే నెంబర్ 1గా ఉండాలి, అలాంటి నెంబర్ని చూస్ చేసుకుంటారు.
నేను 10లో ఉండను, 8లో ఉండను, 7thలో ఉండను, 2nd కూడా నెంబర్ 1 అలా చూస్ చేసుకునే వ్యక్తులు ఈ లిబ్రా దానిలో ఉంటారు. అయితే ఇలాంటి వ్యక్తులు ఉంటారు వీళ్ళలో. గురుగారు, వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడదాము. వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు, కలిసి రాని అంశాలు ఏంటివంటారు? జీవితంలో అభివృద్ధి బాటలో పయనించాలంటే వీళ్ళు ఎటువంటి ఆరాధన, ఎటువంటి పరిహారాలు చేయాలి గురుగారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. ఈ వృశ్చిక రాశి వారు వచ్చేటప్పటికల్లా వీళ్ళని తెలుసుకోవటం చాలా కష్టం. అంటే మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ అంటారు. అంటే వీళ్ళ యొక్క లోతును అధ్యయనం చేయాలన్నా, వీళ్ళ యొక్క ఆలోచనలు అధ్యయనం చేయాలన్నా కూడా ఎదుటివాడు గమనించలేడు. గమనించడం చాలా కష్టంగా ఉంటుంది. అందులో విశాఖ నక్షత్రం, అనురాధ, జ్యేష్టం 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఏదైతే తులారాశిలో విశాఖ నక్షత్రం 3 పాదాల వరకు ఉంటుంది, తర్వాత విశాఖ 4, అలానే వచ్చే అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు 3 నక్షత్రాలు ఉంటాయి. అయితే ఈ ప్రత్యేకంగా ఈ రాశి గురించి చెప్పేటప్పుడు వృశ్చిక రాశి వాళ్ళని గమనించటం కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే గమనించటము ఒకటి కష్టంగా ఉంటుంది. సెన్సిటివ్గా ఉంటారు, మానవతీయ కోణంలో ఉంటారు, కానీ మనసులో ఉండే మాటలు ఎక్స్ప్రెషన్ చేయలేరు. ఏది కూడా ఎక్స్ప్రెషన్ చేయలేరు. ఎక్స్ప్రెషన్ చేసే అంత ఎదుటి వాళ్ళు వాళ్ళని కనుక్కోలేరు. అంటే వాళ్ళ ఏదైతే లోపలంగా అంతరంగికంగా ఉండే విషయాన్ని బహిరంగంగా చెప్పరాళ్ళు. అంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, కానీ ఎదుటి వాళ్ళని గమనిస్తూ వెళ్తుంటారు. కానీ ఎదుటివాడికి మటుకు వీళ్ళ విషయాలు, రహస్యాలు, సీక్రెట్స్ తెలియవు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ సీక్రెట్స్ తెలిసే అవకాశం లేదు. తెలియకుండా అలాంటి మెయింటైన్ చేస్తారు. మళ్ళీ మానవతీయ కోణం అనేది ఒకటి ఉంటుంది. మానవ కోణంలో ఆలోచన చేస్తారు. లవ్ అట్రాక్షన్ బాగా ఎక్కువ ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ బయటికి ఎక్స్ప్రెషన్ చేయకపోవటమే పెద్ద డిఫాల్ట్. అంటే ఎదుటి వాళ్ళకి వాళ్ళ ప్రజెంటేషన్ అనేది వీళ్ళకి కరెక్ట్గా ఉండదు. అంటే దూసుకొని వెళ్ళలేరు. అంటే దూసుకొని వెళ్ళి తత్వం అనేది తక్కువగా ఉంటుంది. అంటే మౌనంగా ఉంటారు, మితభాషలాగా ఉంటారు. గ్రాస్పింగ్ పవర్ అవసరమైతేనే గ్రాస్పింగ్ పవర్ తీస్తారు, లేకపోతే మౌనవ్రతంలో ఉంటారు. ఇక గ్రాస్పింగ్ పవర్ తీశాడు అని అంటే, మాట్లాడారంటే ఎదుటివాడు తట్టుకోలేడు. తట్టుకునే సామర్థ్యం ఎదుటివాడికి ఇవ్వడు. రూఢీగా, ప్రౌడ్గా ముందుకెళ్ళిపోతాడు. ఎంత సెన్సిటివ్ ఉంటాడో అంత హార్డ్గా ఉంటారు వీళ్ళు. అంత కోపంతో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓపిక తక్కువగా ఉంటుంది. అంటే ఓపికగా తక్కువగా ఉండటం ఒకటి. సాధించాలని విజయం అనేది పట్టుదల ఉంటుంది, కానీ లేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే డిలే చేస్తుంటాడు. అంటే తొందరగా ఏది కూడా యాక్షన్ తీసుకోలేడు. తొందరపడి ఏ యాక్షన్ని కూడా తీసుకొని నేను చెయ్యాలి ఈరోజు ఆ పని అనే ఆలోచన అనేది చెయ్యడు. ఆలోచన చేస్తుంటాడు, థింక్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎక్కడన్నా గొడవ జరిగిందనుకోండి, కొద్దిగా వృశ్చిక రాశి వాళ్ళని ఒక రికగ్నైజ్ చేయాలంటే మనతో మాట్లాడే వెటకారపు నవ్వు ఒకటి ఉంటుంది. అంటే వెటకారంగా నవ్వుతాడు. అంటే అది రికగ్నైజ్ చేయొచ్చు వృశ్చిక రాశి వాళ్ళని. అలా లవ్ అట్రాక్షన్ ఉంటుంది. వాళ్ళకు ఒక రికగ్నైజ్ రావాలని ఆలోచన చేస్తారు. అయితే ఏదో ఒక రకంగా జీవితాన్ని కాంప్రమైజింగ్ చేయటంలో వీళ్ళు దిట్ట. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, నష్టాలు వచ్చినా కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ ఆలోచన చేస్తారు. ఎవరితో కూడా కాంట్రవర్షన్ చేసుకోరు. కాంప్రమైజింగ్ వాళ్ళకు బాగా కలిసి వచ్చే ఫ్యాక్ట్. అయితే కాంప్రమైజింగ్ ఒకటిను, తర్వాత అన్ని ఆలోచనలు చేస్తారు. ప్రతిదానికి కూడా ప్రశాంతంగా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది? ఎడ్యుకేషన్ పరంగా బాగా గ్రోత్ ఉంటుంది. హై లెవెల్ నాలెడ్జ్ ఉంటుంది, హై నాలెడ్జ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా హై నాలెడ్జ్ ఉంటుంది. అయితే లవ్ పరంగా కూడా బాగుంటుంది. కానీ ఆ లవ్లో ఎలా ఉంటుందంటే, లవర్స్ మధ్యలో బాండింగ్ అనేది ఎలా ఉంటుందంటే, ప్రేమించాం, చేసుకుందాం అంతే ఉంటుంది. కానీ ఆ లవ్ అట్రాక్షన్, ప్రేమని ఎక్స్ప్రెషన్ చేసి ప్రజెంట్ చేసే నాలెడ్జ్ తక్కువ ఉంటుంది వీళ్ళకి. మనసులో భావన ఉంటుంది, మనసులో కరెక్ట్ భావన ఉంటుంది, మనసులో లవ్ అట్రాక్షన్ ఉంటుంది. కానీ ఇద్దరి మధ్యలో ఏమనుకుంటారంటే, ఫిమేల్ కానీ మేల్ కానీ, ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫిమేలు అబ్బాయిని ప్రేమిస్తే, అబ్బాయి ఏమనుకుంటా అంటే, ఈ అమ్మాయి ఎక్స్ప్రెషన్ చేయలేకపోయింది, నా మీద అసలు లవ్ అట్రాక్షన్ ఉందో లేదో యాక్షన్ చేస్తుందో అనుకుంటారు.
వాళ్ళ అబ్బాయి వృశ్చిక రాశి అనుకో, ఈ అమ్మాయి కూడా అలానే ఆలోచన చేస్తుంటుంది. అలానే అమ్మాయి వృశ్చిక రాశి అయితే అబ్బాయి కూడా అలానే ఆలోచన చేస్తాడు. అంటే ఇద్దరి మధ్యలో ఎలా ఉంటుందంటే బాండింగ్ అనేది, ప్రజెంటేషన్ చేయకపోతే చెయ్యరు కాబట్టి నా మీద అంత ప్రేమ ఉందో లేదో, మెజర్మెంట్ ఏమిటి అని ఆలోచన చేస్తారు. అంటే ప్రేమ లేదేమో అని విడిపోయే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. నన్ను అంత ఇష్టపట్టం లేదేమో అని, కానీ మనసులో ఇష్టం అనేది ఉంటుంది వీళ్ళకి. మనసులో బాగా ఇష్టం, కానీ ఆ ఎక్స్ప్రెషన్ చేసే నాలెడ్జ్ లేదు వీళ్ళకి. దూసుకుపోయే తత్వం లేదు. అంటే గుడ్ క్యారెక్టర్, మంచితనం ఉంటుంది, కానీ బట్ ఏది కూడా ఫాస్ట్నెస్ అనేది ఉండదు. ఏది కూడా ఫాస్ట్ ఉండదు, స్లో, అన్నీ గో స్లో. అంటే ఏనుగు గనక నడిచినట్టుగా స్లోగా ఉంటుంది. అయితే ఇందులో విశాఖ నక్షత్రం ఉంటుంది, అనురాధ నక్షత్రం ఉంది, జ్యేష్ఠ నక్షత్రాలు, 3 నక్షత్రాలు ఉన్నాయి. విశాఖ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళు పనులలో లేట్ ఉంటుంది, ఎమినెంట్ పర్సన్నే ఎడ్యుకేషన్ పరంగా. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కూడా అన్ని కోరికలు ఉంటాయి, డబ్బు సంపాదిస్తారు, ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే లైఫ్లో వీళ్ళు స్లో. ఇక్కడ లైఫ్లో స్లో కావటం వల్ల లైఫ్ని డిక్రీజ్ చేసుకుంటారు. అంటే ఎంకరేజ్ చేసుకునే అవకాశం తక్కువ ఉంటుంది. అంటే ఎంతకీ ఒక రోజు చేయాల్సిన పని లేట్ అవుతుంటుంది. అలానే బద్ధకం కాదు, కష్టపడే నేచర్, కష్టపడే తత్వము ఉంటుంది. కష్టపడే ఆలోచన చేయాలి. తొందరగా డబ్బు పెట్టి కొనలేరు. అంటే ఏ వస్తువును కూడా తొందరగా ముందుకు తీసుకుని వెళ్ళే శక్తి, క్యాపబిలిటీ తక్కువ ఉంటుంది. అది వీక్ పాయింట్ వీళ్ళలో. అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క వీక్ పాయింట్ ఉంటుంది. ఆ వీక్ పాయింట్ని మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్తే లైఫ్ని మనం సెటిల్మెంట్ అయినట్టు. గురుగారు, ధనుసు రాశి వారి గురించి మాట్లాడదాం. ఏంటి వీళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఏంటి, కలిసి రాని అంశాలు ఏంటి, వీళ్ళు లైఫ్లో సక్సెస్ చూడాలంటే ఎవరి ఆరాధన, ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనస్సు రాశి అంటే గురుతత్వం గల రాశి. అంటే మీనరాశి కానీ ధనస్సు రాశి కానీ గురుతత్వం గల, అంటే జూపిటర్ ప్లానెట్ అనేది రిప్రజెంటివ్ చేసే జోడియాక్ ఏంటంటే ధనస్సు, మీనం. ఈ ధనుస్సు రాశి ఏంటంటే 9వ రాశి అవుతుంది. అంటే మేషరాశి నుంచి లెక్క వేస్తే. అంటే ధనుస్సు రాశి ఏంటంటే ఒక కర్మభావాన్ని, ఒక తల్లిదండ్రుల్ని, అనే రాశ్యాధిపతి గురువు కాబట్టి పెద్దల్ని, ఇలాంటివన్నీ కూడా గౌరవించబడాలి అని నిర్ణయం చేసేదేనే ధనుస్సు రాశి. వాళ్ళ లక్షణాలకి మనం వెళ్ళామనుకోండి, వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే విక్టరీలో వీళ్ళు ముందుంటారు. అంటే నేను ఎలా అయినా సరే గోల్ సాధించాలి, విజయాన్ని సాధించాలి, ఆవేశం అనేది ఉంటుంది, నేను అనే అహంకారం ఉంటుంది, నాకు సబ్జెక్ట్ ఉందనే ఒక అహంకారం ఉంటుంది. బట్ నేను ఒక విజయాన్ని సాధించాలి అంటే నా వంశాన్ని తరతరాలుగా నేను నిలబెట్టాలి నీ ఆలోచన కలిగిన వ్యక్తులు ఎవరంటే ధనుస్సు రాశి వాళ్ళు. అంటే సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు, విల్ పవర్తో ఉంటారు. ఆ లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే భగవంతుడి యొక్క ఇష్టం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అలానే భార్యను ప్రేమించే తత్వము ఎక్కువగా ఉంటుంది, లవ్ సంబంధించిన తత్వము ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా ఎమినెంట్ పర్సన్స్తో కన్సల్ట్ కావటం, ఎడ్యుకేషన్ పరంగా ముందంజలో ఉండే అవకాశం ఉంటుంది. అలానే ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా ఒక 10 మందిలో 6, 7 ఉంటాయి. అయితే మన ప్రేక్షకులందరూ చూస్తున్నారు, ఒకవేళ భర్త ధనుస్సు రాశి అయితే నా భర్త ఏమన్నా ఇల్లీగల్ ఉందని గొడవలు పడేవారు. అలాంటి కదా అందరికీ ఉండదు, వాళ్ళ జాతకాన్ని బట్టి అనుసరించే అవకాశం ఉంటుంది. 1, 2 ఇల్లీగల్గా అనిపించవచ్చు. అంటే ఇల్లీగల్ అంటే అక్రమ సంబంధాలనే కాదు, ఏదో మందు తాగటం ఒక ఇల్లీగలే, సిగరెట్ తాగటం ఇల్లీగలే, అనవసరంగా వ్యసనాలకు బానిస కావటం కూడా ఇల్లీగలే. అయితే ఎక్కువ పర్సెంట్ అనేది కొద్దిగా సంబంధాలు ఉంటారు. అలానే మళ్ళీ భార్యను కూడా అలానే చూస్తారు, మంచిగా చూస్తారు. అలానే ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది, వాళ్ళతో పోయి వెళ్ళిపోతారు, ట్రావెల్ చేస్తారనేది పాయింట్ కాదు ఇక్కడ. అంటే అలాంటి సంబంధాలు కొన్ని కోరికలు మనసులో ఉంటాయి. అలా ప్రతివాడు చేయాలని లేదు,
కోరికలు అయితే మనసులో భావనలు అయితే ఉంటాయి. ఆ భావనలు కొంతమంది ఎక్స్ప్రెషన్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెషన్ చేయరు, ప్లస్ ప్రజెంటేషన్ చేస్తారు, కొంతమంది అలా ఇల్లీగల్గా పెట్టుకునే వ్యక్తులు కూడా ఉంటారు. అంటే ప్రతి వాళ్ళు చేస్తారని ఆ కోరికలు ఒక డిజైర్. అంటే ధనుస్సు రాశికి రాస్యాధిపతి గురువు. ఇందులో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వరకు ఉంటుంది ఇక్కడ. అంటే ఉత్తరాషాఢ వరకు ఉంటుంది. అయితే ఇక్కడ మూలా నక్షత్రం నుంచి మనం గమనిస్తే దీనిలో 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢలో 1వ పాదం కలిసి ధనుస్సు రాశి అవుతుంది. ధనుర్బాణాలు వేసైనా సరే మనం విజయాన్ని సాధించాలి అంటే అర్జునుడి యొక్క తత్వం, అభిమన్యుడి యొక్క తత్వం. అంటే జీవితంలో మనం ఎందుకు సాధించలేకపోతాము? కష్టపడే తత్వము, కఠోర నిర్ణయాలు, శ్రమించే గుణము, అద్భుతమైన రిజల్ట్ రావాలనే ఆలోచన. మనం చేయలేని పని ఏంటి, మనం ఎందుకు చేయలేం, మనకు ఆ యాంబిషన్ ఉంది, ఎందుకు నెరవేర్చుకోలేం, అలానే కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, నిర్ణయాలు కఠినంగా తీసుకుంటారు, ప్రేమిస్తారు భార్యని, తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తారు, అన్నదమ్ములను బాగా ప్రేమిస్తారు. ఎదుటివాడి మీద అసహ్యం కలిగితే లైఫ్ లాంగ్ సిమ్ కార్డులా పక్కన తీసి పడేస్తారు. ఇంకా జీవితాంతం మాట్లాడరు, మొండిగా ఉంటారు. అంటే చాలా మొండిగా ఉంటారు, భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వీళ్ళు చేసేది ఏంటంటే సెల్ఫ్గా ఒక గోల్ని నిర్మించుకుంటారు. అంటే ఒక కన్స్ట్రక్షన్ నిర్మించుకుంటారు. ఈ పరిధిలో ఉండాలి, ఈ పారామీటర్లో ఉండాలి, ఈ డిస్టెన్స్లో ఉండాలి, ఒక నిర్ణయం చేసుకుంటారు. ఆ నిర్ణయం చేసుకొని ఆధ్యాత్మిక భావనలు, అలానే సాంప్రదాయపరంగా ఉంటారు. కేవలం సాంప్రదాయపరంగానే కాకుండా సెక్సువల్ రిలేషన్ కూడా ఇంపార్టెంట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆ సెక్సువల్ రిలేషన్ ఒక బుక్గా, ఒక ప్రయారిటీగా ఆలోచన చేసే వ్యక్తులు ఉంటారు. అంటే భోజనం ఎలా చేస్తున్నాం అలా ఆలోచన థింకింగ్ చేస్తారు వాళ్ళు. అలాగా ఆలోచన చేసి విజయం సాధించిన ఫైనాన్షియల్ పరంగా ఉండే గ్రోతులు, ప్రేమ వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వివాహం అనేది కొంచెం సింపుల్గా జరుగుతుంటుంది వీళ్ళకి. ముందుకు ఎకనామిక్ గ్రోత్, ఇన్కమ్ గ్రోత్ సంపాదించే అవకాశాలు ఉంటాం. వీళ్ళకు కూడా అమ్మాయికి కానీ అబ్బాయి కానీ సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ రావటం. అలానే గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ సెక్టార్లో కూడా వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయరో దానికంటే మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. అలానే అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు, అబ్రాడ్లో సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే ధనుస్సు రాశికి ఏంటంటే అన్ని రకాల భావంతో మిళితమై ఉంటారు. అన్ని రకాల భావనలు అంటే ఏమిటి? మనం ఫుడ్ తినేటప్పుడు పప్పు, కూర, పచ్చడి, సాంబారు అంటే మల్టిపుల్గా ఉంటాం. అంటే పెరుగు, అప్పడం అంటే అన్ని రకాలు కావాలి. అయితే కష్టపడే తత్వం ఉంది, కేక్ వాక్ లాగా అలా ఆలోచన చేయరు. ప్రజెంటేషన్ చేయగలుగుతారు, దమ్ము ఉంది, ధైర్యం ఉంది, సాహసం ఉంది. బట్ వీళ్ళు ఏం ఆలోచన చేస్తారంటే అన్ని రకాలుగా నేను తినాలి, అన్ని రకాల యొక్క విషయాన్ని ఆలోచన చేయాలి. అంటే ఓ సినిమాకి పోవాలి, మూవీకి పోవాలి, కారు తీసుకోవాలి, బండి తీసుకోవాలి, అనేక ఒక డిజైర్, ఒక యాంబిషన్, ఒక ఎయ్యం, ఒక లక్ష్యంతో బతుకుతుంటారు. ఆ లక్ష్యాన్ని నిర్వహించుకోవటానికి కఠోర శ్రమ చేస్తుంటారు. మళ్ళీ నీతి నిజాయితీ కూడా ఉంటుంది వీళ్ళకి. అలానే మోసం చేసే గుణము, చీటింగ్ చేసే గుణము, ఎవరినో ముంచాలని, ఫైనాన్షియల్ పరంగా డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాలని ఇలాంటి నిర్ణయాలు ఉండవు. ఓపెన్ మార్కెట్, ఓపెన్ అంటే ఎవరు వారు ద్వారా ఓపెన్గా ఉండాలి, లైఫ్ను ఓపెన్గా లీడ్ చేయాలి, ఓపెన్గా ముందుకు వెళ్ళాలి, అన్నీ ఓపెనే. ఒకటి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్న భార్యకి చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి మహానుభావులు వీళ్ళు. అలా ఉంటుంది వీళ్ళు. గురుగారు, మకర రాశి వాళ్ళ గురించి మాట్లాడదాం. ఏంటి వీళ్ళ తత్వము ఎలా ఉంటుంది, వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఏంటి, కలిసి రాని అంశాలు ఏంటి, జీవితంలో సక్సెస్ వీళ్ళు చూడాలంటే నిత్యం ఎవరిని ఆరాధించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి అంటే 10వ రాశి అవుతుంది. రాస్యాధిపతి శని.
వీళ్ళ యొక్క లక్షణాలను మనం క్యారెక్టర్ని అనాలిసిస్ చేస్తే ఫస్ట్ లవర్స్ దగ్గరికి వెళ్దాం, ప్రేమికుల దగ్గరికి. వీళ్ళు పెళ్లి చేసుకుంటాను, మ్యారేజ్ అనేది చేసుకుంటాను అంటేనే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళతోటి లాంగ్ రన్ షిప్ అనేది ఉంటుంది, లాంగ్ రన్లో ఫ్రెండ్షిప్ ఉంటుంది, లేకపోతే వాళ్ళు కట్ చేస్తారు. అంటే మ్యారేజ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అయితే సహజంగా ఎలా ఉంటుందనంటే ఈ మకర రాశి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితేనే వాళ్ళని ప్రేమించే అవకాశాలు ఒకటి ఉంటుంది. అంటే సున్నిత భావము, సున్నితంగా ఉండటం ఒకటి, అలానే వాళ్ళు ఫిమేల్లో కానీ మేల్లో కానీ క్యూట్గా ఉండటం, హ్యాండ్సమ్గా ఉండటం, టాల్గా ఉంటారు వాళ్ళు సహజంగా, అంటే పొడుగ్గా ఉంటారు. అలానే అందానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, అంటే బ్యూటీకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు వీళ్ళు. అంటే హ్యాండ్సమ్గా ఉన్నామా, వైట్ కలర్లో ఉన్నామా, ఎంత కలర్ ఉన్నాము అనే దానికి ఒక మెజర్మెంట్ చేసే వ్యక్తులు వీళ్ళు. అంటే అందానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అతను క్యారెక్టర్ మంచిదైనా కాకపోయినా వాళ్ళు క్యారెక్టర్ కంటే కూడా వీళ్ళు అందానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అంటే వీళ్ళు అందంగా ఉన్న వ్యక్తులు. ఈ మకర రాశి వారు టాల్గా పొడుగా ఉండటం ఎక్కువ మంది, ఎక్కువ పర్సెంట్, బ్యూటీగా క్యూట్గా, అంటే ముద్దొచ్చేటట్టుగా ఉంటారని అర్థం. అది చిన్నపిల్లలైనా ఎవరైనా సరే అంత క్యూట్గా ఉంటారు. అంటే ఇక్కడ బ్యూటీ, అంటే బ్యూటీ నా సొంతం అని గర్వపడే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో, ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అంటే ప్రౌడ్గా ఫీల్ కావటం అంటే దీనికి ఒక సినిమా మూవీకి వెళ్తే అక్కినేని నాగార్జున గారు ఒక సినిమా ఉంది, హలో గురు ప్రేమ కోసం అని. సిటీ బస్సుల మీద వెంటబడుతుంటాడు అక్కినేని నాగార్జున అమలకి, పూలు వేయటం అమల మీద. అదంతా బెంగళూరు సిటీలో తీసింది, అది బెంగళూరు బస్సెస్ అవి. హలో గురు ప్రేమ కోసం, నా అంతటి వాడు లేడు, అక్కినేని అంతటి వాడిని అని చెబుతూ ఉంటాడు. అదే ఎక్సలెంట్ సాంగ్ అది యాక్చువల్గా. అయితే ప్రేమికులందరికీ నెంబర్ 1 సాంగ్ ఏంటంటే అదే నెంబర్ 1 ఇండియాలోనే. అంటే మన అక్కినేని నాగార్జున గారు మన్మధుడు కదా, అందువల్ల నాగార్జున గారికి కరెక్ట్గా సెట్ అయిన పాట అదే. 100% ఆయన పిక్చర్లో మొత్తంలో దాదాపు 100 పిక్చర్స్ కంప్లీట్ అవుతుంది దాని మొత్తంలో. అయితే వీళ్ళు క్యూట్గా ఉండటమే కాకుండా హ్యాండ్సమ్ని మెయింటైన్ చేస్తారు, కొంత అందాన్ని మెయింటైన్ చేస్తారు, చివరి ముసలితనం వరకు కూడా అందంగా ఉండాలి, మెరిచిపోవాలని ఆలోచన చేస్తారు. అంటే టోటల్గా హాస్పిటల్లో పడినప్పుడు కూడా మేకప్ చేసుకునే రకంగా ఉంటారు. మేకప్ చేయండి డాక్టర్ వచ్చాడు మేకప్ అంటే అందానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. కానీ మోసపోయే లక్షణాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అంటే ఎదుటి వాళ్ళని చూసి కేవలం వాళ్ళని క్యారెక్టర్ గమనించకుండా ప్రేమికులు ఎవరైతే లవర్స్ అనేవాళ్ళు ఉంటారో ఎదుటి యొక్క పార్ట్నర్ ఎలాంటి వాడు, అతని యొక్క క్యారెక్టర్ ఏంది, అతని యొక్క ఎర్నింగ్ ఏంటి, అతని యొక్క హౌ టు డెవలప్మెంట్ ఏంటి, అతను ఎలా జాబ్ చేయగలుగుతాడు, ఎలాంటి బిజినెస్ చేయగలుగుతాడు అనేవి వీళ్ళు నిర్ధారించుకోకుండా, లైఫ్ను కరెక్ట్గా ఎన్హాన్స్ చేసుకోకుండా, బ్యూటీగా ఉన్నాడా ఓకే అంతవరకు ఆలోచన చేస్తారు. అంటే మెజర్మెంట్ని చివరి వరకు తీసుకెళ్ళలేరు. వాళ్ళ లక్ష్యం ఏంది, వాళ్ళ యాంబిషన్ ఏంది, ఎయిమ్ ఏంది, డిజైర్ ఏంటంటే ఓన్లీ ఫర్ బ్యూటీ. అది ఫిమేల్ కానీ మేల్ కానీ. మిగతా అవన్నీ కూడా ఆలోచన చేయకుండా మోసపోతుంటారు. తర్వాత లవ్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే దిగులు పడుతుంటారు, థింక్ చేస్తుంటారు. ఏమని చేసుకున్న ఏదో ఇంకా అడ్జస్ట్మెంట్ అవుదాం అంటే రాజీ అవుతారు. అంటే లైఫ్కి రాజీ అయ్యి ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి వీళ్ళ యొక్క క్యారెక్టర్లో. అలానే కఠోర శ్రమతోటి ఉద్యోగాన్ని వ్యాపారాన్ని నిర్వహిస్తుంటారు. ఏదో రకంగా పిల్లల్ని చదివించడానికి కానీ ఫ్యామిలీ పరంగా సపోర్ట్ చేసే వ్యక్తులు వీళ్ళు. అలానే ప్రేమించిన వ్యక్తిని విడిపోతారనేది కాదు ఇక్కడ, మేలైన ఫిమేల్ అయిన సపోర్ట్ చేస్తారు, వారితోనే లైఫ్ లాంగ్ గడుపుతారు. లైఫ్ లాంగ్గా ప్రాబ్లం లేదు, వాళ్ళతో గడుపుతారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళతో వెళ్తారు. అయితే వాళ్ళు ఏంటంటే పిల్లల మీద బాగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కానీ అవివేకంగా ప్రవర్తన చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే సమాజంలో రకరకాలుగా ఉంటాయి. సమాజంలో ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉండటం ఒకటి, లోగా ఉండటం ఒకటి.
వాళ్ళ పరిసర వాతావరణాల్లో కూడా లోగా ఉండటం వల్ల కూడా అంత ఫాస్ట్గా ఉంటారు వాళ్ళు. అంటే ఎక్కడొక్కడ వాళ్ళు మోసపోవటం, వాళ్ళ మీద విమర్శల దాడి, శత్రువులు ఎక్కువగా ఉండటం, వీళ్ళు బయటికి బహిరంగంగా అన్ని విషయాలు చెప్పలేకపోవటం, ఎక్స్ప్రెషన్లో ఫెయిల్ అయిపోతారు వీళ్ళు. ఎక్స్ప్రెషన్లో ఫెయిల్ కావడానికి కారణం ఏంది? ఎవరో ఒకళ్ళు అడ్డొస్తారు. భార్యకి భర్త అడ్డం వస్తారు, భర్తకి భార్య అడ్డం వస్తారు, వీళ్ళిద్దరికి తల్లిదండ్రులు అడ్డం వస్తారు. ముందుకు వెళ్ళలేకపోతారు. ఆ లవ్ మ్యారేజ్లు కూడా చాలా కాంట్రవర్షన్ అయిపోయి చివరికి కుదరదు, ఓకే చేసుకోవాలనే ఉద్దేశంతోనే చేసుకుంటారు వీళ్ళు. తొందరగా ఆలోచన సరళి అనేది, ఆ గ్రాస్పింగ్ పవర్ మాట్లాడేటప్పుడు కూడా బ్లెండర్ మిస్టేక్స్ కొన్ని ఉంటాయి, మిస్టేక్గా మాట్లాడతారు. అంటే తొందరపడి ఆలోచన నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటారు. అది కూడా చాలా ప్రాబ్లం. అనాలోచిత నిర్ణయాల వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే వీళ్ళు ఇష్టపడతారో వాళ్ళని ఖచ్చితంగా చేసుకునే అవకాశాలు గ్యారంటీగా ఉంటుంది. దానిలో వీళ్ళు రాజీ పడే ధోరణి అనేది ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి ఉద్యోగం బెటరా, వ్యాపారం బెటరా గురుగారు? రెండు బోతు బాగుంటాయి. కానీ ఎక్కువ పర్సెంట్ 65% ఉద్యోగం, 35% మాత్రమే వీళ్ళు బిజినెస్ చేయాలి. ఏ ప్రొఫెషన్స్లో జాబ్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది? టీచరు, స్కూల్లో కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెషనల్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, అయితే గవర్నమెంట్ సంబంధించిన సెక్టార్లో కూడా బాగా కలిసి వస్తుంది. అలానే మీడియా రంగంలో కూడా. అలా గురుగారు, పక్క వాళ్ళ ఏడుపులు, ఈ నరఘోష, నరదృష్టి వీళ్ళ మీద తగిలే ప్రమాదం ఎంతవరకు ఉంటుంది? లైఫ్ ఉంటుంది కొంతవరకు. అంటే 70% వరకు ఉంటుంది వీళ్ళకి. 70% వరకు ఓర్చలేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓర్చలేని దానికి ఎందుకు? వీళ్ళు ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ అవుతున్నారని, వీరు అందంగా ఉన్నారని, వీళ్ళకి అన్నీ కూడా మంచి పనులు జరుగుతున్నాయని ఉద్దేశంతో ఓర్చలేని వాళ్ళు కూడా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. వీళ్ళకి ఎక్స్టర్నల్ కానీ, ఇంటర్నల్ కానీ బాహ్య అంతర్శత్రువులు ఉంటారు. అంతర్శత్రువులు అంటే లోపల ఉండేవాళ్ళు, బాహ్యంగా అంటే బయట కనపడేవాళ్ళు. బయట కనపడే శత్రువులు ఉంటారు, లోపల ఉంటారు. అయితే ఈ క్యారెక్టర్లో ఏంటంటే మేల్ ఫీమేల్కి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ప్రయారిటీ ఎవరికి చేస్తారంటే మదర్ తరఫు నుంచి ఉన్న రిలేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, ఫాదర్ కంటే కూడా. అంటే బట్ అన్నదమ్ములకి ఇస్తారు, బట్ మదర్ తరఫు నుంచి మేనమామలు వాళ్ళ కొడుకులకి, వాళ్ళకి సంబంధించిన సెక్టార్ ఏదో ఒకటి ఉంటుంది కదా, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు. సెకండ్ ప్రయారిటీ ఏంటంటే తండ్రి తరఫు నుంచి. అంటే ఒక ఎకనామిక్ గ్రోత్ సాధించాలని, ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్ కానీ, లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలని. అలానే కొన్ని సందర్భాల్లో డిఫాల్ట్ సాఫ్ట్వేర్ అంటాం కదా. అంటే డిఫాల్ట్ అంటే ఏంటంటే వీళ్ళకి లైఫ్లో ఎలా ఉంటుందంటే ఒక రోజు ఒక నెలలో ఉన్నది ఇంకో నెలలో ఉండదు, ఇంకో నెలలో ఉన్నది ఇంకో నెలలో ఉండదు. అంటే యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది, మనసులో సైకలాజికల్గా మెంటలీ డిజార్డర్ ఉంటుంది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఆ ఒపీనియన్స్ 1 ఇయర్లో ఉన్నది సెకండ్ ఇయర్లో మారిపోతుంది, సెకండ్ ఇయర్లో థర్డ్ ఇయర్లో మారిపోతుంది. ఆటోమేటిక్గా చేంజెస్ వస్తుంటాయి వీళ్ళకి. ఒక టైంలో మొండితనంగా కూడా ఉంటారు. అలా ఉంటుంది వీళ్ళ యొక్క క్యారెక్టర్ చూస్తే. కుంభరాశి వాళ్ళ గురించి మాట్లాడదాము. ఏంటి వీళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు, కలిసి రాని అంశాలు ఏంటి గురుగారు? జీవితంలో వీళ్ళు సక్సెస్ చూడాలంటే ఎలాంటి పరిహారాలు, ఎలాంటి క్షేత్రాలకు వెళ్ళాలి వీళ్ళు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి అంటే ఏంటంటే 11వ రాశిగా మనం గమనిస్తాం. ఈ కుంభరాశి వారికి రాస్యాధిపతి శని. హై లెవెల్గా మానవతా ధర్మాన్ని పోషించే వ్యక్తులు కుంభరాశి వాళ్ళు. ఇష్టం ఉంటే వాటేసుకుంటారు, ఇష్టం లేకపోతే నెట్టేస్తారు. అంటే హైపర్గా హ్యూమనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మానవతా ధర్మాన్ని, మానవతా విలువలు, ఎవరికన్నా అడిగితే డబ్బులు ఇచ్చే అవకాశాలు, మానవతా ధర్మాన్ని బాగా ఉపయోగించుంటారు. అంటే అది వన్ సైడ్, అంటే వన్ సైడు హై లెవెల్గా మానవతా ధర్మాన్ని చూపిస్తుంటారు. ఇంకో సెకండ్ లెవెల్లో వచ్చేటప్పటికల్లా ఇష్టం లేదు అని అంటే వాళ్ళతోటి జీవితంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడు. అంటే ఎవ్వరి మాట వాళ్ళు వినరు, సీతయ్యలాగా. అంటే వాళ్ళు చేసిందే నిర్ణయంగా ఆలోచన చేసే వ్యక్తులు
సెకండ్ ఫేస్లో ఉంటారు. ఫస్ట్లో అలా ఉంటారు, సెకండ్లో మార్పులు జరుగుతుంటాయి. అయితే కొంత క్రూరల్గా కూడా కొంతమంది ఉంటారు. అంటే క్రూరల్లో ఉండటం ఒకటి, వాళ్ళ లక్ష్యాన్ని సాధించడానికి ఏ పనైనా సాధిస్తారు, ఏ పనైనా చేస్తారు. మానవతా ధర్మం అనేది కొన్ని రోజుల వరకు ఉండి ఒక మూవీకి విశ్రాంతి ముందు, అంటే విశ్రాంతి ముందు పిక్చర్ ఎలా ఉండబోతుంది, మూవీ ఆఫ్టర్ విశ్రాంతి ఎలా ఉండబోతుంది అంటే, ఒకవైపు విశ్రాంతి ముందు బాగున్నట్టుగా మానవీయ కోణంలో ఉండి, మెతగ్గా ఉండి, మానసికంగా స్ట్రాంగ్గా లేకుండా, ఎవరు డబ్బులు అడిగినా కూడా ఇస్తుంటారు, ఎవరు ఏది అడిగినా ఇస్తుంటారు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికల్లా కఠోర నిర్ణయాలు, కఠినాత్మకంగా ఉండటం, ఎవరి మాట వాళ్ళు వినకపోవటం, ఎవరిని లెక్క చేయకపోవటం, గర్వంగా ప్రౌడ్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే డ్యూయల్ రోల్ పోషిస్తాడు. అంటే హలో బ్రదర్ లాగా, నాగార్జున సినిమా లాగా. అంటే దానికి మార్పులు జరుగుతుంటాయి. ఇతనిలో ఏజ్ పెరిగే కొద్దల్లా బంధుమిత్రులతోటి కొంత క్లాష్గా ఉండటం, అంటే డిస్టర్బెన్స్గా డిస్ప్యూట్స్గా ఉండటం, అలానే మానవతా బంధం అనేది బాగా పెంచుకుంటూ విరక్తి భావం కలిగిందంటే తుంచుకుంటారు. అంటే డ్యూయల్ రోల్ రెండు రకాలుగా ఉంటాయి వీళ్ళకి. అయితే పనులలో కొంత ఆలస్యం జరుగుతుంటుంది జీవితంలో. వీళ్ళు ఏ పని చేసినా కూడా కొద్దిగా ఆలస్యం జరగటం ఒకటి, జాతకంలో ముందుకు వెళ్ళలేకపోవటం ఒకటి, ఏదో రకమైన అడ్డంకులు, ఏదో రకమైన ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే లవ్ అట్రాక్షన్ విషయానికి వస్తే, ప్రేమికులు వాళ్ళ యొక్క సంబంధాలు, లవర్సు, మ్యారేజ్ ఇష్యూస్ విషయానికి వస్తే, మ్యారేజ్ ఇష్యూస్లో అనుకూలంగా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ప్రేమను కూడా యాక్సెప్ట్ చేస్తారు, వీళ్ళు బాగా యాక్సెప్ట్ చేస్తారు. కానీ వాళ్ళ యొక్క ఎదుటివాడి యొక్క కెపాసిటీని గమనిస్తారు. అంటే ఫైనాన్షియల్ పరంగా గమనించరు, క్యారెక్టర్ని బాగా అనాలిసిస్ చేస్తారు, డీప్ స్టడీ చేస్తారు. అంటే నాకు తగ్గట్టుగా, నాకు పరంగా, నాకుండే లక్షణాలు, నాకుండే క్యారెక్టర్స్ ఆ అమ్మాయికి ఉన్నాయా లేవా, ఆ అబ్బాయికి ఉన్నాయా లేదా, అంటే ఈక్వలైజేషన్ అనేది ఉందా లేదా, అన్ఈక్వాలిటీ ఏమన్నా ఉందా, ఏదైనా నాకంటే ఎక్కువగా ఉన్నారా, ప్రయారిటీ ఎక్కువగా ఉన్నారా, అంటే క్యారెక్టర్ గుణాల్లో ఎక్కువగా ఉన్నారా, లేకపోతే అనేవన్నీ కూడా ఆలోచన చేస్తారు, చేసి వివాహం చేసుకుంటారు. ఫైనాన్షియల్ గ్రోత్ అనేది లేటుగా ఉంటుంది, కానీ సెటిల్మెంట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఫైనాన్షియల్ పరంగా ముందుకు వెళ్తారు, అలాంటి ప్రాబ్లం ఏం లేదు. కానీ పనులలో ఆలస్యం, డిలే, వర్క్ డిలే, పెండింగ్ ప్రాజెక్టులు డిలే, ఆయన ఉద్యోగం చేస్తున్న డిలే, బిజినెస్ పరంగా కూడా నమ్మి మోసపోయే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు ఈ కుంభరాశి వాళ్ళు టోటల్గా ఎవరిని నమ్మకూడదు, నమ్మామా మోసపోయినట్టే. కానీ వీళ్ళకి మోసపోతున్నా కూడా నమ్మటం అనేది వీళ్ళ యొక్క క్యారెక్టర్. ఒక చోట జరిగింది సంఘటన, 10,000 ఇచ్చారు, వాడు ఇవ్వలే, మళ్ళీ అడిగి 10,000 ఇస్తాడు, 10,000 ట్రాన్స్ఫర్ చేస్తాడు, 20,000 కూడా ఇస్తాడు. అంటే నమ్ముతూ ఉంటాడు. ఎప్పుడో అతనికి ఏజ్ పెరిగి 50 years కాగానే అప్పుడు స్టాప్ చేస్తారు. అంటే స్టాప్ చేసేసి నేను ఈ క్యారెక్టర్లో జీవించకూడదు, అదర్ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేయాలని ఆలోచన చేస్తే వెళ్ళిపోతాడు, దానిలోకి ముందుకు వెళ్ళిపోతాడు. అక్కడ కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి లైఫ్లో. అయితే కుంభరాశి వారు మటుకు కొంత కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, ఇలాంటి విషయాలకు జాగ్రత్తగా ఉండాలి. అంటే బాడీలో ఎముకలకు సంబంధించిన విషయాలు, బోన్స్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే అతను అనుకుంటాడు నేను నెంబర్ 1 అని, హెల్త్ పరంగా నేను నెంబర్ 1, నేను సూపర్ స్టార్ అని అనుకుంటాడు. బట్ కాదు, అతనికి కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే హెయిర్ లాస్ ఒకటి, మోకాళ్ళ నొప్పులు ఒకటి, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కాళ్ళకి, చేతులకి, పాదాలకి పెరాలసిస్, ఇలాంటి విషయాలు కొంత కేర్గా ఉండాలి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్.